లో సో లాస్ట్ క్లాస్ లో లిస్ట్స్ ఎలా వర్క్ అవుతాయి, లింక్స్ ఎలా వర్క్ అవుతాయి, అండ్ ఆల్సో మనం హెచ్టిఎంఎల్ స్టైలింగ్ అట్రిబ్యూట్స్ యూస్ చేసి ఏదైతే స్టైలింగ్ అచీవ్ చేసామో అవంతా కూడా సిఎస్ఎస్ స్టైలింగ్ తో రీప్లేస్ చేసుకుంటూ వస్తున్నాం. రైట్? అవే కదా మనం చేస్తున్నాము. సో అది ఏ ప్రాపర్టీస్ మనం యూస్ చేస్తాము, ఏ ప్రాపర్టీస్ మచ్ ఇంపార్టెంట్ అనేది మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో సో ఫార్ ఎక్కడ వరకు కంప్లీట్ చేసినామంటే లిస్ట్ వరకు కంప్లీట్ చేసినాం. సో లిస్ట్ లో మనము అట్రిబ్యూట్స్ యూస్ చేసి స్టైల్ చేసే వాళ్ళం ప్రీవియస్లీ. సో అట్రిబ్యూట్ స్టైలింగ్ మొత్తాన్ని కూడా సిఎస్ఎస్ స్టైలింగ్ తో రీప్లేస్ చేస్తూ ఉన్నాం. ఓకే, సిఎస్ఎస్ లిస్ట్ స్టైలింగ్ వరకు కంప్లీట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనము ఇంకా టూ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వన్ ఈస్ టేబుల్స్ ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో సిఎస్ఎస్ టేబుల్స్, సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ చేస్తున్నామంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ సిఎస్ఎస్ బేసిక్ ప్రాపర్టీస్ అన్ని కూడా కవర్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ మీకు రిమైనింగ్ ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్ లేఅవుట్, రెస్పాన్సివ్ డిజైన్ అండ్ ఫ్రేమ్ వర్క్. ఓకే, సిఎస్ఎస్ ఫ్రేమ్ వర్క్. సో ఈ ఫోర్ థింగ్స్ ని కంప్లీట్ చేసినామంటే వీఆర్ గుడ్ టు గో విత్ సిఎస్ఎస్. ఓకే, సో బేసికల్లీ వాట్ యు నీడ్ టు అండర్స్టాండ్ అంటే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఫస్ట్ థింగ్. ఇంకొకటి, సబ్జెక్ట్ తో ఇంటాక్ట్ ఉండాలంటే మాత్రం ఎప్పటికప్పుడు వాట్ ఐ డాక్యుమెంట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ట్రై, ఐ మీన్ కోడింగ్ స్నిప్పెట్స్ ని ట్రై చేయడం, లేదంటే మీ ఓన్ కోడింగ్ స్నిప్పెట్స్ ని ఏమన్నా ఇంప్లిమెంట్ చేసి సో ఆ డిజైన్ అచీవ్ చేయడం, ఇలాంటి డిజైన్స్ ని అచీవ్ చేయడం. సో అవి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే మీరు సబ్జెక్ట్ తో ఇంటాక్ట్ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ప్రీవియస్ క్లాసెస్ వరకు, ఐ మీన్ లిస్ట్ వరకు, సిఎస్ఎస్ లిస్ట్ వరకు ఏమైనా ప్రాపర్టీస్ గురించి మీకు అర్థం అవ్వకపోయినా, లేదంటే ఏదైనా ప్రాపర్టీస్ ట్రై చేస్తే ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తుంటే లెట్ మీ నో. మనం వాటిని రిజాల్వ్ చేసి నెక్స్ట్ ఫర్దర్ గా నెక్స్ట్ సిఎస్ఎస్ టేబుల్స్ ని స్టార్ట్ చేద్దాం. హాయ్ అన్న, దిస్ ఇస్ దీపిక. యా దీపిక, యా. అన్న, నాకు లిస్ట్ స్టైల్ ఇమేజ్ ఉంది కదా. కరెక్ట్, యా. సో అది నేను ఎంత ట్రై చేసినా ఎందుకు అవ్వలేదన్న. అంటే సో లింక్స్ చేంజ్ చేశాను. ఓకే, అదే గూగుల్ నుంచి ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని ఆ లింక్ ట్రై చేశాను. లేదు, మీరు పెయింట్ లో చేశారు కదా, కరెక్ట్ కరెక్ట్. అలా కూడా ట్రై చేశాను. బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఒకసారి షేర్ చేస్తున్నాను. చేయరా చేయరా, స్క్రీన్ షేర్ చేయరా ఒకసారి చూద్దాం. కనిపిస్తుందన్నా? కనిపిస్తుంది కనిపిస్తుంది. ఓకే. సో ఇదైతే నేను పెయింట్ లో చేసిన ఫైల్ ఇది. ఓకే. బట్ ఎందుకు లైవ్ సర్వర్ తో ఓపెన్ చేస్తుంటే బట్ అది అవ్వలేదు. ఓకే ఓకే. ఇదిగోండి అన్న. ఓకే. సో ఫస్ట్ థింగ్ మినిమైజ్ చేయరా ఒకసారి, మినిమైజ్ చేయండి. ఓకే. ఓకే. యూఆర్ఎల్ లోపల ఉంది కదా, కోడ్స్ మధ్యలో వాటిని కంప్లీట్ రిమూవ్ ఒకసారి వెయిట్ చేయండి. ఈ స్టార్ ఉంది కదా, హా. డబుల్ డాట్ బ్యాక్ స్లాష్ ఇచ్చారా? హా. అక్కడ వరకు ఓకే. స్టార్ అంటే ఏంటి ఇక్కడ? నేను జస్ట్ ఇచ్చుకున్న నేమింగ్ అది. బట్ ఈ మధ్యలో స్లాష్ ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఇది ఎక్కడ ఉంది? ఈ ఫోల్డర్, ఈ ఇది స్టార్ ఐకాన్. డౌన్లోడ్స్ లోనే ఉందన్న, ఒక్క నిమిషం. ఓకే. ఓ, సారీ. ఇదిగోండి అన్న. ఓకే, డాక్యుమెంట్స్ హెచ్టిఎంఎల్ లో ఉంది. ఓకే, గో టు డాక్యుమెంట్స్ ఫోల్డర్. ఓకే. హెచ్టిఎంఎల్ ఇక్కడైనా మీరు ప్రాక్టీస్ చేసేది కూడా. అవునన్న. ఓకే, ఇదిగోండి. స్టార్ ఐకాన్. ఓకే, ఫస్ట్ దాన్ని రీనేమ్ చేయండి. ఎట్లా అంటే ఓకే. ఆ స్టార్ కి ఐకాన్ కి స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ రిమూవ్ చేసేయండి. ఓకే. సో స్టార్ ఐకాన్. ఓకే, ఫైన్, గుడ్. ఓకే, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీరు విఎస్ కోడ్కి వెళ్ళారా? ఒకసారి విఎస్ కోడ్కి వెళ్ళండి. ఓకే. సో కరెంట్ డైరెక్టరీ ఎక్కడ ఉన్నారు? ఒక్క నిమిషం. ఒకసారి ఈ ఓపెన్ ఎడిటర్స్ ని కొలాప్స్ చేయండి. ఓపెన్ ఎడిటర్స్ పైన స్టార్టింగ్ లో డౌన్. యా, ఇదిగోండి. కరెక్ట్. ఓకే. నౌ ఓకే, లెవెల్ 1 ఫోల్డర్ లో ఉన్నారు. హ్మ్. డాక్యుమెంట్స్ ఫోల్డర్ ఓపెన్ చేయండి ఒకసారి. ఇందాక నాకు చూపించారు కదా డాక్యుమెంట్స్ ఫోల్డర్, లెక్క కదా అక్కడ ఓకే. లెవెల్ 1 ఫోల్డర్. ఓకే, హా. ఇదేనా? ఈ ఫోల్డర్ లో ఉన్నారా మీరు? కరెక్ట్, అవును. ఓపెన్ ఇట్. సో లెవెల్ ఓపెన్. 1 ఫోల్డర్, ఓపెన్ ఇట్. ఓకే, ఇక్కడ ఉన్నది. ఓకే. హ్మ్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హెచ్టిఎంఎల్ లెవెల్ 1 ఫోల్డర్. ఓకే, ఇప్పుడు ఓకే. విఎస్ కోడ్కి వెళ్ళండి ఒకసారి. ఓకే. సో కరెంట్ మీరుండే లొకేషన్ లెవెల్ 1. ఓకే, దాని లోపల ఓకే. ఉన్నది రిమూవ్ చేసేయండి ఒకసారి, మొత్తం కోడ్స్ మధ్యలో ఉండేది రిమూవ్ చేసేయండి. ఓకే. ఓకే, ఓకే. డబుల్ డాట్, వెయిట్,
వెయిట్. ఇప్పుడు స్టార్ ఐకాన్ డాట్ జేపీజీ పాపప్ అయిందా? సెలెక్ట్ ఇట్. ఓకే. ఇప్పుడు ఒకసారి లైవ్ సర్వర్ ఓపెన్ చేసి చూడండి. రైట్ క్లిక్, రైట్ ఇన్స్పెక్ట్, కరెక్ట్. ఎల్ఐ, ఓకే. ఓకే, దట్స్ ఫైన్, ఇట్స్ అప్లయింగ్. ఓకే. ఒకసారి ఏం చేస్తారంటే ఇక్కడ స్టైల్స్ కంప్యూటర్ ఉందా? స్టైల్స్ కంప్యూటర్, దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. స్టైల్స్ కంప్యూటర్ లేఅవుట్ మీద. కాదు కాదు కాదు, వెయిట్. కన్సోల్ ఓపెన్ చేయండి. కన్సోల్ ఓపెన్ చేయండి ఒకసారి. ఇట్స్ ఓకే. ఎలిమెంట్స్, గో టు ఎలిమెంట్స్ అగైన్. ఒకసారి నాకు కంట్రోల్ ఇవ్వండి. ఓకే. రిక్వెస్ట్. ఓకే, ఇచ్చాను. ఓకే, ఓపెన్ బ్రౌజర్. Failed to load data. Content unavailable. Resource was not achieved. Okay. Cannot get star. Okay. Star icon dot jpg. Okay, wait a second. Downloads. ఇట్లా చేయొద్దు. ఇట్లా ఇది దిస్ ఇస్ నాట్ డిజైర్డ్ సైజ్. ఓకే, ఆ సైజ్ ఐ షో యూ హౌ టు డూ దట్. ఓపెన్ అయ్యి ఉందండి. ఓకే, పెయింట్ ఇది ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి 9611458 ఉంది కదా. ఇది క్యాన్వాస్ సైజ్, హైట్ అండ్ విడ్త్. ఓకే, ఏం చేస్తారంటే జస్ట్ దీన్ని you just make it something like this. Okay. Or else ఇక్కడ కూడా 64 pixels and 60 or else 16 pixel just for చాలా చిన్న ఇమేజ్ కాబట్టి. ఓకే, 60 ఓకే. ఇప్పుడు దీన్ని Ctrl++ కొట్టారంటే మీకు ఫుల్ జూమ్ వస్తుంది, జస్ట్ ఫర్ ఎడిటింగ్ పర్పస్ కోసం. Now take any of the image. Okay, that's fine. Save as JPG, HTML level 1. Sample img. Okay. Okay. Disk list style image. Okay.
ఓకే. గాట్ ఇట్ అన్న. అర్థమైంది. అది ఎందుకు రాలేదంటే ప్రీవియస్ది మేబీ ఎనీ పాత్ ఇష్యూ. లెట్స్ సీ 1 సెకండ్. పాత్స్ కరెక్ట్గా ఇచ్చుకుంటే కరెక్ట్ వస్తుంది. పాత్స్ కరెక్ట్గా ఏమన్నా మీ పాత్స్ కరెక్ట్గా ఇవ్వలేదంటే ఆ ఇమేజ్ లోడ్ అవ్వదు. సో అది మనం ఎక్కడ అంటే ఇందాక మనం చూపించాం కదా, అది ఓపెన్ చేసినప్పుడు కెనాట్ గెట్ దిస్ లొకేషన్ అని చూపిస్తుంది కదా. సో అలా చూపిస్తుంది అప్పుడప్పుడు. స్టార్ ఐకాన్ మేబీ ఇది రావట్లేదంటే మైట్ బి సంథింగ్ రిలేటెడ్ టు ఆ స్టార్ ఐకాన్ అదే రెజల్యూషన్. మీరు చేసినట్టుగా అలా విత్ అది అడ్జస్ట్ చేయలేదు కదన్నా మేబీ. సో ఇలా వస్తుంది. దిస్ ఈస్ ఓకే. వన్ థింగ్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ any other Google URL, Google just 16 pixel, 16 pixel by 16 pixel images, బట్ దొరకవు మాక్సిమం. ఇవి మనం తయారు చేసుకోవాల్సిందే. ఓకే. లెట్స్ సీ ఇఫ్ వి గెట్ ఎనీథింగ్. ఇట్స్ గెటింగ్ బట్ చాలా ఇమేజ్ చాలా హైట్ ఉంది కాబట్టి అలా వస్తుంది. ఓకేనా, వర్క్ ఓకే. అవుతుంది. ఓకేనా. సో గాట్ ఇట్. ఇఫ్ ఇట్ ఫావికాన్ కానీ ఇలాంటి బుల్లెట్ లిస్టెడ్ ఐటమ్స్ కానీ మీరు ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేశారంటే దట్ వుడ్ బి బెటర్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఇంకెవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ ఏమైనా ట్రై చేస్తున్నారా? ట్రై చేసి ఉంటే చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే రిజాల్వ్ చేసుకుందాం. లేదంటే నెక్స్ట్ టాపిక్ టేబుల్స్ టాపిక్ కి వెళ్ళిపోదాం. సో టేబుల్స్ లో మనం మాక్సిమం అన్ని కూడా హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్స్ యూస్ చేసి స్టైల్ చేస్తున్నాం ప్రీవియస్లీ. మీకు గుర్తుందో లేదో, చాలా వరకు టీఆర్, టీడీ, టేబుల్, బార్డర్ కొలాప్స్ అవన్నీ మీకు చెప్పాను స్టార్టింగ్ లో. బట్ అన్నిట్లో కూడా మనం స్టైలింగ్ అట్రిబ్యూట్స్ యూస్ చేసి చేసాం. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే కంప్లీట్ టేబుల్స్ అంతా కూడా సిఎస్ఎస్ స్టైలింగ్ కి మూవ్ చేసేస్తాం. ఓకేనా. సో చాలా క్విక్ గా వెళ్ళిపోదాము. ఎందుకంటే ప్రాపర్టీస్ నేను మీకు లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇస్తాను, అవి ఏం చేస్తాయో చెప్తాను. బట్ మీ వర్క్ ఏంటంటే వాటిని మీరు ట్రై చేయాలి. ట్రై చేశారంటే దట్ విల్ మేక్ యువర్ అండర్స్టాండింగ్ ఈజియర్. మీ అండర్స్టాండింగ్ చాలా ఈజీ చేస్తుంది. ఓకేనా. సో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఏమన్నా అర్థమవుతాయి, డౌట్స్ అలా వస్తుంటాయి. ఓకేనా. దట్స్ యూ నీడ్ టు డెఫినెట్లీ డూ దట్. డోంట్ కాంప్రమైజ్ ఇన్ ప్రాక్టీసింగ్. ప్రాక్టీస్ చేయండి. 110% మీకు సబ్జెక్ట్ ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే టేబుల్స్. ఓకే. సో టేబుల్స్ లో ఫస్ట్ థింగ్, సో ఫస్ట్ యాజ్ యూజువల్ I shall remove this one and I shall create one టేబుల్ క్రియేట్ చేస్తాను, ఒక డమ్మీ టేబుల్. సో యాజ్ యూజువల్ టేబుల్లో ఏముంటాయి? టేబుల్ ట్యాగ్ లో చెప్పండి. టీ హెడ్ అని. టీ హెడ్, కరెక్ట్, నైస్. టీ హెడ్. సో నైస్, ప్రాక్టీస్ చేస్తున్నారు. నైస్, గుడ్, గో హెడ్. టీ హెడ్, మనకి ఇలా టీ బాడీ. సో ఇవంతా రో గ్రూపింగ్. ఓకే. జస్ట్ ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు ఇన్వాల్వ్ దిస్ ఆల్ త్రీ ట్యాగ్స్ ని ఇన్వాల్వ్ చేయడం చాలా గుడ్ హ్యాబిట్. ఓకే. అండ్ టీ హెడ్ లో యాజ్ యూజువల్ టీఆర్ ఉంటుంది. టీఆర్ లోపల మనకి టీడీ సెల్స్ ఉంటాయి. టీ హెడ్ కాబట్టి టీహెచ్ ఉంటాయి. ఓకే. దట్స్ ఆల్. ఇది జస్ట్ సింపుల్ బాయిలర్ ప్లేట్. ఇప్పుడు నేను టూ టీహెచ్ ట్యాగ్స్ ని ఇన్వాల్వ్ చేస్తున్నా కాబట్టి దట్ విల్ బి ఈ ఒక్కొక్క రోలో 2 కాలమ్స్ ఉంటాయి. ఓకే. సో సేమ్ థింగ్ దీన్ని తీసుకొచ్చేసి టీ బాడీలో పెట్టండి. టీ బాడీలో పెట్టేసేసి టీహెచ్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ టీహెచ్2 షుడ్ బి రీప్లేస్డ్ విత్ టీడీ. టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్, జస్ట్ సార్ట్ ఆఫ్ లైక్ టేబుల్ హెడ్డింగ్. I will show you the difference. TD, now TD, that's all. Okay. సో ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను. యుల్ సీ ద యాక్చువల్ లుక్. ఓకే. టీ హెడ్ తర్వాత ఫస్ట్ రోలో 2 కాలమ్స్, టీహెచ్, టీ బాడీ ఒక రోలో 2 కాలమ్స్, టీ ఫుట్, టీడీ ఒక ఫస్ట్ రో, దానిలో 2 కాలమ్స్. ఓకే. నౌ లెట్స్ థింక్ ఇట్ as నేమ్. ఓకే. అండ్ రోల్. ఓకే. నేమ్ రోల్, that's all. Name role. Okay. Take an example, my one role.
Okay, let's take it as admin. Okay, now next one, John user. Okay, this is one basic table. ఇది ఒక బేసిక్ టేబుల్. జస్ట్ నౌ మనం ఏం క్రియేట్ చేసాం, ఇది ఒక బేసిక్ టేబుల్. ఇక్కడ మనం ఎటువంటి అట్రిబ్యూట్స్ యూజ్ చేయట్లేదు, ఒక సింపుల్ టేబుల్ క్రియేట్ చేసాం. ఆ టేబుల్ ఇలా వచ్చింది. ఓకే, సో ఫస్ట్ ప్రాపర్టీ నెంబర్ 1 ఏ ప్రాపర్టీ అంటే, ఫస్ట్ మనం టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత టేబుల్ కి బార్డర్ మెన్షన్ చేయాలి. సో బార్డర్ మెన్షన్ చేస్తే ఏమవుతుంది, సో మనకి ప్రీవియస్ గా నేనేం చెప్పాను, టేబుల్ కి మీరు బార్డర్ ఇచ్చేసి 1 అని రాస్తారు. 1 అని రాస్తే దట్ విల్ ఆటోమేటిక్లీ గివ్స్ బార్డర్. సో ఇది మనం ఇప్పుడు రాయకుండా ఈ స్టైలింగ్ అట్రిబ్యూట్ ని రిమూవ్ చేసేసి మనం ఏం చేస్తామంటే విల్ యాక్సిస్ ద టేబుల్ ఫస్ట్. ఓకే, టేబుల్ యాక్సిస్ చేసి దెన్ వాట్ విల్ గివ్ బార్డర్ 1px సాలిడ్ రెడ్ కలర్. సి ఇదేం చేసింది, మీకు ఓన్లీ టేబుల్ కి వచ్చింది బార్డర్ వచ్చి ఓన్లీ టేబుల్ కి వచ్చింది. అక్కడ మనకు గుర్తుందా మీకు రూల్స్ అని ఫ్రేమ్ అని నేను సమ్ ప్రాపర్టీస్ అట్రిబ్యూట్స్ డిస్కస్ చేశాను. సో ఇప్పుడు మీరు అవన్నీ కూడా వదిలేసేయండి, మీరు అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా రూల్స్ ఫ్రేమ్స్ అవన్నీ నేను అప్పుడు మీకు నాలెడ్జ్ కోసం చెప్పాను. ఇప్పుడు దాన్ని మేము ఎలా రీప్లేస్ చేస్తామంటే టేబుల్ కి ఒక బార్డర్ వచ్చిందా, నౌ ఇఫ్ యూ వాంట్ ఎగ్జాక్ట్ గా ఇది కమెంట్ చేస్తాను, ఎగ్జాక్ట్ గా ఇలాంటి లుక్ తీసుకురావాలంటే ఇక్కడ మీరు బార్డర్ ఇచ్చారు కదా, బార్డర్ ఇచ్చినప్పుడు మీకు ఏదైతే లుక్ వచ్చిందో ఆ లుక్ రావాలంటే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ రిమూవ్ చేసేసి ఫస్ట్ టేబుల్ కి బార్డర్ అప్లై చేసామా, నెక్స్ట్ వి నీడ్ టు అప్లై, దాని తర్వాత టేబుల్ కామా టీడీ నెక్స్ట్ టేబుల్ కామా టీహెచ్ కామా టీడీ. చూడండి సేమ్ అపీరెన్స్ వచ్చిందా. ఇక్కడ మనం ఏం చేసాం, టేబుల్లో మనం BORDE బార్డర్ రాసాం, ఈ అట్రిబ్యూట్ స్టైలింగ్ అట్రిబ్యూట్ ఏమైతే చేసిందో దాన్నే మనము సింపుల్ గా స్టైల్ సిఎస్ఎస్ యూజ్ చేసి మనం ఏం చేసాం, సింపుల్ గా బార్డర్ అనే ప్రాపర్టీ ఎవరికి అప్లై చేసాము, ఫస్ట్ టేబుల్ కి అప్లై చేసాం, తర్వాత టీహెచ్ కి అప్లై చేసాం, తర్వాత టీడీ కి అప్లై చేసాం. దీని అర్థం ఏంటంటే యు ఆర్ అప్లయింగ్ బార్డర్ ఫర్ టేబుల్ ఫస్ట్ ఆల్ ఓవర్ ద టేబుల్ ఒకటి ఒక బార్డర్ అప్లై చేశారు. తర్వాత టీహెచ్ అంటే టీహెడ్ లోపల ఇండివిజువల్ సెల్ అంటే నేమ్ అనే ఒక సెల్, ఆ నేమ్ అనే సెల్ కి ఒక బార్డర్ క్రియేట్ చేశాడు. తర్వాత రోల్ అనే సెల్ ఒకటి, ఆ సెల్ కి ఒక బార్డర్ క్రియేట్ చేశాడు. సతీష్ ఒక సెల్, అడ్మిన్ ఒక సెల్, జాన్ ఒక సెల్, యూజర్ ఒక సెల్. అంటే మనం యాజ్ ఇట్ ఈస్ మనం ఇక్కడ టేబుల్లోకి బార్డర్ ఈక్వల్ టు 1 అని మనం ఇచ్చి ఏదైతే అపీరెన్స్ ని అచీవ్ చేసామో సేమ్ అపీరెన్స్ ని మనం ఏం చేసాం, టేబుల్ టీహెచ్ టీడీ యాక్సిస్ చేసి 3 ఎలిమెంట్స్ ని యాక్సిస్ చేసి ఆ ఎలిమెంట్స్ కి మనం బార్డర్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి ఒక బార్డర్ సెట్ చేసాం. సో యాజ్ యూజువల్ సేమ్ అపీరెన్స్ మనకు వస్తుంది. దాని తర్వాత మనకి ఇంకేంటంటే మీకు గుర్తుందా లేదా, బార్డర్ ఒకవేళ ఇలా డబుల్ బార్డర్స్ వచ్చినప్పుడు మనం కొలాప్స్ చేయాలంటే, సింగిల్ బార్డర్ గా చూపించాలంటే మనం ఏం చేసాం, బార్డర్ ఒక ప్రాపర్టీ చెప్పాను, బార్డర్ కొలాప్స్. ఈ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే మనకి ఈ ప్రాపర్టీకి 2 ఇంపార్టెంట్ వాల్యూస్ ఉన్నాయి, ఒకటి కొలాప్స్, ఒకటి సపరేట్. ఇప్పుడు నేను కొలాప్స్ ఇస్తా చూడండి, కొలాప్స్ ఇస్తే ఏమైంది, సింగిల్ బార్డర్ గా అంటే సెల్స్ బార్డర్ అండ్ టేబుల్ బార్డర్ రెండు మెర్జ్ అయ్యి ఒక సింగిల్ బార్డర్ కనిపిస్తుంది. సో అది అలా ఇలాంటి అపీరెన్స్ మనకి రావాలంటే మనం యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటంటే, ఫస్ట్ ప్రాపర్టీ బార్డర్ డిఫైన్ చేయాలి. బార్డర్ డిఫైన్ చేసిన తర్వాత ఎవరెవరికి బార్డర్ కావాలో మనం మెన్షన్ చేయాలి. తర్వాత ఆ బార్డర్ అనేది కొలాప్స్ అవ్వాలా, కొలాప్స్ అవ్వకూడదా, బార్డర్ కొలాప్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి కొలాప్సిబుల్ బార్డర్ ని క్రియేట్ చేయాలా, లేకపోతే సపరేట్ బార్డర్ క్రియేట్ చేయాలా, సపరేట్ బార్డర్ కావాలనేది మనం ఈ ప్రాపర్టీ ద్వారా కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు బార్డర్ కొలాప్స్ ఇచ్చామంటే అది రెండు సెల్ యొక్క బార్డర్ టేబుల్ యొక్క బార్డర్ మెర్జ్ అయిపోయి ఒక సింగిల్ బార్డర్ లాగా కనిపిస్తుంది. లేదు సెపరేట్ ఇచ్చామంటే, సెపరేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా దట్ విల్ యాజ్ యూజువల్ డిఫాల్ట్ లుక్. దీనికి బార్డర్ కొలాప్స్ కి డిఫాల్ట్ వాల్యూ సెపరేట్, మనం కొలాప్స్ అని ఇచ్చామంటే సింగిల్ బార్డర్ లాగా చూపిస్తుంది. ఓకేనా, దట్స్ వన్ థింగ్. దాని తర్వాత చూడండి ప్యాడింగ్ యాజ్ యూజువల్ మీకు ఆల్రెడీ తెలుసు ప్యాడింగ్ ఎలా వర్క్ అవుతుందో. 10 పిక్సెల్స్ ప్యాడింగ్ అంటే ఏంటి, కంటెంట్ బార్డర్ నుంచి కంటెంట్ కి మధ్యలో స్పేస్. ఇప్పుడు ఇది బార్డర్ అనుకున్నారనుకోండి, నేమ్ చుట్టూ ఒక 10 పిక్సెల్స్ స్పేస్ అనేది అరేంజ్ అవుతుంది ప్యాడింగ్. దాని తర్వాత యూ కెన్ అరేంజ్ టెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ విడ్త్ తీసుకుందాం, టేబుల్ కి దీనికన్నా ముందు ఏం చేస్తారంటే
టేబుల్ కి మీరు ఒక విడ్త్ డిఫైన్ చేయండి. టేబుల్ కి విడ్త్ ఎందుకంటే దట్ యాక్చువల్లీ కంట్రోల్స్ ద హౌ మచ్ ఆఫ్ విడ్త్ ఇట్ షుడ్ టేక్ ఇన్ ఓవరాల్ విడ్త్ లో ఎంత తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 50 VW అంటే 50 VW అంటే వ్యూ పోర్ట్ విడ్త్ లో 50% తీసుకోమని చెప్తున్నాం. అండ్ హైట్ సేమ్ హైట్ ఈక్వల్ టు, సో ఇవి నేను మీకు అలా చెప్పాను 50 VW అంటే ఏంటి, 50 VH అంటే ఏంటి, అవి మీకు అది చెప్పాను. వ్యూ పోర్ట్ ఎలా వర్క్ అవుతుంది, VH ఎలా వర్క్ అవుతుంది, దట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ దట్స్ ఆల్ ఆర్ యూనిట్స్, అవన్నీ యూనిట్స్. సో మోస్ట్ ప్రాబబ్లీ నేనేం చెప్పాను మీకు, యూనిట్స్ చదివేటప్పుడు పర్సంటేజెస్ ని యూజ్ చేయండి, లేదంటే వ్యూ పోర్ట్ VW VH అవి యూజ్ చేయండి, లేదంటే REM కానీ EM కానీ అవే యూజ్ చేయండి. మీరు పిక్సెల్స్ మీరు అవి యూజ్ చేసినా ఆటోమేటిక్ గా అల్టిమేట్లీ బ్రౌజర్ పిక్సెల్స్ లోనే అట్లా అండర్స్టాండ్ చేసుకుంటుంది. కానీ ఇవి ఇవ్వడం వల్ల రెస్పాన్సివ్నెస్ ని అచీవ్ చేయొచ్చు. రెస్పాన్సివ్నెస్ అంటే మన డివైస్ విడ్త్ కి తగ్గట్టు ఈ టేబుల్ అరేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను VH ఇచ్చానంటే, ఇప్పుడు నేను డెస్క్టాప్ లో చూస్తున్నాను, డెస్క్టాప్ లో చూసినప్పుడు నాకు ఈ వ్యూ కనిపిస్తుంది, ఇంత హైట్ ఇంత విడ్త్ కనిపిస్తుంది. అదే నేను మొబైల్కి వెళ్ళాను అనుకోండి, ఇంతే ఉంటుంది ఇంతే, కానీ మొబైల్ యొక్క వ్యూ పోర్ట్ విడ్త్ ఏమైతే తగ్గుతుంది, అంటే వ్యూ పోర్ట్ హైట్ ఏం తగ్గుతుంది, దాని తగ్గుతుంది. కానీ నేను ఏం చెప్తాను ఇక్కడ, టేబుల్ ఎలా తీసుకోవాలి, నీకున్న వ్యూ పోర్ట్ విడ్త్ లో 50% తీసుకోమని చెప్తున్నాను. అంటే దానికి తగ్గట్టు ఆ టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకుంటుంది. అందుకని మనం ఈ VW VH అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఏంటనేది. ఓకేనా. సో దీని తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ ప్రాపర్టీ, సో యాజ్ యూజువల్ టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ ఉంటుంది. టెక్స్ట్ అలైన్ చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తామంటే టెక్స్ట్ అలైన్ ప్రాపర్టీ ఇద్దాం. టెక్స్ట్ అలైన్ ఏం చేస్తాం, సెంటర్ కావాలంటే సెంటర్, రైట్ కావాలంటే రైట్, ఎలా కావాలంటే అలా ఇస్తాం. సో ఇది టేబుల్ వైజ్ టేబుల్. దాని తర్వాత మీరు ఇండివిజువల్ గా TH కంట్రోల్ చేయొచ్చు, సపరేట్ గా TH కి సపరేట్ గా కంట్రోల్ చేయొచ్చు, అండ్ TD కి సపరేట్ గా కంట్రోల్ చేయొచ్చు. మీ ఇష్టం. మీకు ఇండివిజువల్ క్లాసెస్ కావాలంటే ఈ TH కి ఒక క్లాసు, ఈ TH కి ఒక క్లాసు, లేకపోతే ఈ TR కి ఒక క్లాసు, ఈ TD కి ఒక క్లాసు, అలా మీరు డిఫరెంట్ క్లాసెస్ యూస్ చేసి కూడా కంట్రోల్ చేయొచ్చు. కానీ ఓవరాల్ గా టేబుల్ కి మనం కంప్లీట్ టెక్స్ట్ ఎట్ సైడ్ అలైన్ అవ్వాలని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇండివిజువల్ ఈ TH కూడా మనం టెక్స్ట్ అలైన్, ఇప్పుడు మనం టెక్స్ట్ అలైన్ సెంటర్ కావాలనుకోండి, ఇది ఓవర్ రైట్ చేస్తుంది. టేబుల్ కి ఇచ్చిన దాన్ని ఇక్కడ TH అనేది ఓవర్ రైట్ చేస్తుంది. దాని తర్వాత మీరు TDs ఉన్నాయి కదా, ఈ TDs వచ్చేసి టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ కావాలనుకోండి, లెఫ్ట్ వర్క్ అవుతుంది. లేదా సెంటర్ కావాలంటే సెంటర్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్ అపీరెన్స్. అపీరెన్స్ ఎలా కావాలనేది, అండ్ ఏ ఎలిమెంట్ కి మీరు యాక్సెస్ చేయాలి, టేబుల్ యాక్సెస్ చేయాలా, TH యాక్సెస్ చేయాలా, TD యాక్సెస్ చేయాలా అనేది మీరు క్లియర్ గా మీకు అర్థం అవ్వాలి. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కి ఇప్పుడు మీరు ఓవరాల్ టేబుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ని మార్చాలనుకుంటే చూడండి, ఆక్వా ఇస్తే కంప్లీట్ టేబుల్ కలర్ మారి. అండ్ మీరు TH కి మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలనుకోండి, బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, బ్యాక్గ్రౌండ్ కలర్ సంథింగ్ లైక్ ఎల్లో. చూడండి, ఓన్లీ TH కి వస్తుంది. అండ్ మీరు TDకి సపరేట్ గా బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకోండి, బ్లూ TDకి. ఇది TD అంటే మొత్తం వస్తుంది కదా. ఇప్పుడు మీరు సపరేట్ గా ఓన్లీ బాడీకి, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ పైన T హెడ్ ఎల్లో కలర్ లో ఉండాలి, T ఫుట్ ఎల్లో కలర్ లో ఉండాలి, T బాడీ మాత్రం నాకు బ్లూ కలర్ లో ఉండాలనుకోండి, మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా TH కదా, ఈ TH బదులు T హెడ్ తర్వాత కామా T ఫుట్. కానీ TD కాబట్టి ఇది TD ఓవర్ రైట్ చేస్తుంది. ఈ షెల్ మూవ్ దిస్ వన్ టు, దీనికి మూవ్ చేద్దాం. ఇప్పుడు వై దిస్ ఇస్ నాట్ ఎఫెక్టింగ్ T ఫుట్, ఆర్ వి యూజింగ్ T ఫుట్? యా, T ఫుట్ లో TD. T ఫుట్ లో TD, T హెడ్ అంటే ఇది వస్తుంది, దట్స్ ఫైన్. లెట్స్ సీ ఫర్ T బాడీ. Okay, TD. Let's remove this TD for now. TH T ఫుట్ ఎల్లో రావాలి నాకు. నెక్స్ట్ T బాడీ మాత్రం బ్లూ రావాలి కదా, అది నా రిక్వైర్మెంట్. ఓకే, T ఫుట్ తర్వాత మీరు ఏం చేస్తారంటే T బాడీకి మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ యూనిట్ బ్లూ. చూడండి, ఇలా మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం దాన్ని
ఎలా వాడాలి, ఎలా చేయాలి అంటే ఏ ప్రాపర్టీ దేనికి అప్లై అవుతుంది అది మీరు నీట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను మీకు టెక్స్ట్ యాజ్ యూజువల్ విత్, హైట్, టెక్స్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అవన్నీ మీకు తెలిసిన ప్రాపర్టీసే. మీరు వేరే వేరే ఎలిమెంట్స్ కూడా వాడుతున్నారు. సో అదే మీరు ఇక్కడ ఎందుకు వాడుతున్నారంటే బికాస్ ఆఫ్ ఆ ఎలిమెంట్స్ కి ఈ ఎలిమెంట్స్ కి తేడా ఏం లేదు. ఆ ఎలిమెంట్స్ సంబంధించిన ప్రాపర్టీస్ ఈ ఎలిమెంట్ కూడా అప్లై అవుతాయి. కానీ ఏ టేబుల్ కి వాడాలా, టీహెచ్ కి వాడాలా, టీడీకి వాడాలా, టీ బాడీకి వాడాలా, టీ హెడ్ కి వాడాలా, టీ ఫుట్ కి వాడాలా అనేది మీకు తెలియాలి. సో ఇవేంటి టీ హెడ్ కానీ, టీ ఫుట్ కానీ, టీ బాడీ కానీ ఇవన్నీ కూడా రో గ్రూపింగ్. అంటే యు ఆర్ గ్రూపింగ్ ద రోస్, యు ఆర్ గ్రూపింగ్ టీ హెడ్ కంటెంట్, యు ఆర్ గ్రూపింగ్ టీ బాడీ కంటెంట్, యు ఆర్ గ్రూపింగ్ టీ ఫూటర్ కంటెంట్. సో ఈ విధంగా వర్క్ అవుతుంది. సో యూ వాంట్ టు అండర్స్టాండ్ హౌ యూ వాంట్ టు కంట్రోల్ ద అపియరెన్స్. అది మీ క్లయింట్ మీకు రిక్వైర్మెంట్ ఇస్తాడు. కంప్లీట్ గా మీ క్లయింట్ రిక్వైర్మెంట్ ఇచ్చే దాని బేసే ఉంటుంది. దాని తర్వాత మీరు ఇక్కడ మనం బార్డర్ ఇచ్చాం కదా, దీని తర్వాత బార్డర్ తర్వాత మీకు ఎస్పెషల్లీ ఇంకొక స్పెషల్ ప్రాపర్టీ చెప్పాలి ఓన్లీ ఫర్ టేబుల్ కి అప్లికబుల్. ఇక్కడ బార్డర్ కొలాప్స్ ప్రాపర్టీ సపరేట్ ఇచ్చేసిన తర్వాత బార్డర్ స్పేసింగ్ కి మీరు 30 పిక్సెల్స్ ఇచ్చారంటండి. ఇప్పుడు మీకు ఏమైందంటే సెల్ కి టేబుల్ యొక్క బార్డర్ కి మధ్యలో స్పేస్, ఇది బార్డర్ స్పేసింగ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బార్డర్ కి యాక్చువల్ గా డిఫాల్ట్ గా సమ్ పిక్సెల్ స్పేస్ అనేది ఉంటుంది, సమ్ పిక్సెల్ స్పేస్ అనేది ఏర్పడుతుంది. కానీ మీరు ఎక్స్ప్లిసిట్లీ కొంచెం ఎక్కువ పిక్సెల్ స్పేస్ కావాలంటే ఈ విధంగా కూడా మనం అరేంజ్ చేయొచ్చు. మీకు గుర్తుందో లేదో ఒకసారి నేను చెప్పా, ప్రీవియస్ గా సిఎస్ఎస్, ఫ్లెక్స్ బాక్స్, గ్రిడ్ ఐటమ్స్ లేనప్పుడు మనం టేబుల్స్ యూజ్ చేసి లేఅవుట్స్ బిల్డ్ చేసేవాళ్ళు. ఎలా బిల్డ్ చేసేవాళ్ళు అంటే ఈ విధంగా బిల్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ అక్వా కలర్ ఉంది కదా, ఈ అక్వా కలర్ మీద ఒక టెంప్లెట్, ఒక కంటైనర్, ఒక లేఅవుట్, దాని లోపల హెడ్డర్, సైడ్ బార్, ఫూటర్ అలాగే మనం విడదీసి ఇలా మనం ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ని ఒక సెల్ లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ని ఇన్వాల్వ్ చేసి ఆ ఎలిమెంట్స్ ని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఒక లేఅవుట్ ప్రిపేర్ అవుతుంది. ఆ లేఅవుట్ ని మనం టేబుల్ లేఅవుట్ అంటున్నాం. ఇంతకుముందు ఎలా వర్క్ అయిందంటే ఇవంతా కూడా దీస్ ఆల్ సంథింగ్ లైక్ మనకి గ్రిడ్ అనేది లేకపోయినప్పుడు, గ్రిడ్ కానీ ఫ్లెక్స్ బాక్స్ లేనప్పుడు ఇదే ఉండింది. ఫ్లెక్స్ బాక్స్ కానీ గ్రిడ్ లేనప్పుడు ఈ టేబుల్స్ యూస్ చేసి మనం ఈ విధంగా మనం ప్రిపేర్ చేసేవాళ్ళు లేఅవుట్స్ అనేవి. సో మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి టేబుల్ కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏముంటాయంటే మాక్సిమం బార్డర్ కొలాప్స్, బార్డర్ స్పేసింగ్, ఇవి టేబుల్ కి సంబంధించిన ప్రాపర్టీస్. మిగతా ఎలిమెంట్స్ కి ఏవైతే ప్రాపర్టీస్ రెగ్యులర్ గా ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా ఆటోమేటిక్ గా రెగ్యులర్ గా అప్లై అవుతుంది. ఇంకొకటి ఏంటంటే టెక్స్టైల్ అలైన్ కదా, టెక్స్టైల్ అలైన్ కాకుండా మీకు వర్టికల్ అలైన్ ఉంటుంది. వర్టికల్ అలైన్ లో మీకు వర్టికల్ అలైన్ చేస్తుందంటే మిడిల్ కావాలంటే మిడిల్, బాటమ్ కావాలంటే సారీ దీనికి కాదు, బాడీకి అప్లై చేస్తాం. బాటమ్ కావాలంటే బాటమ్, వర్టికల్ అలైన్. ఇది ఇందాక నేను ఏం చెప్పి టెక్స్టైల్ అలైన్ చేస్తుంది, హారిజాంటల్లీ కంట్రోల్ చేస్తుంది. వర్టికల్ అలైన్ చేస్తుందంటే టాప్ వర్టికల్ అలైన్మెంట్ కంట్రోల్ చేస్తుంది. టాప్ అయితే టాప్, బాటమ్ అయితే బాటమ్ అలా కంట్రోల్ చేస్తుంది. ఓకేనా? 1 second, I'm getting one small message, just a second. ఓకే, సో వర్టికల్ అలైన్ చేస్తుందంటే వర్టికల్ అలైన్మెంట్. టెక్స్టైల్ అలైన్ చేస్తుందంటే యాజ్ యూజువల్ హారిజాంటల్ అలైన్మెంట్. ఇట్ షుడ్ బి సంథింగ్ లైక్ సెంటర్ ఆర్ లెఫ్ట్ ఆర్ రైట్ అనేది. ఓకేనా? సో అది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ దీని తర్వాత మీకు ఒకవేళ మల్టిపుల్ రోస్ ఉన్నాయనుకోండి, ఒక రోకి ఇంకో రోకి ఆల్టర్నేట్ కలర్స్, జీబ్రా కలర్స్ అంటారు కదా, జీబ్రా స్ట్రిప్స్ అనే కలర్స్ ఉంటాయి. ఒకటి బ్లాక్ కలర్ లో, ఒకటి వైట్ కలర్ లోపల, తర్వాత మళ్ళా రిపీటెడ్ గా వైట్ బ్లాక్ కలర్ రోస్ అనేది ఆల్టర్నేట్ కలర్స్ కావాలంటే అది టేబుల్లో మనకు పాసిబుల్ ఉంది. టేబుల్లో మీకు గుర్తుందో లేదో మనము సూడో ఎలిమెంట్స్ అవుతా ఉన్నాం. సూడో ఎలిమెంట్స్ చదివేటప్పుడు nth చైల్డ్ ఆఫ్ 1, nth చైల్డ్ ఆఫ్ 2, nth చైల్డ్ ఆఫ్ 3, nth లాస్ట్ చైల్డ్, nth చైల్డ్ ఆఫ్ ఈవెన్, nth చైల్డ్ ఆఫ్ ఆడ్, అవి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు ఎప్పుడు మనము సూడో ఎలిమెంట్స్ చూసేటప్పుడు. సో సేమ్ కాన్సెప్ట్ అవి ఎక్స్ప్లిసిట్లీ టేబుల్ కి అలైన్ అవుతాయి. సో మనం ఏంటంటే మనం చదివే ప్రతి కాన్సెప్ట్ ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఎలిమెంట్ కి అప్లికబుల్ అవుతాయి. మనం అప్పుడు సూడో ఎలిమెంట్స్ చదివేటప్పుడు ఏం చదివాము, nth చైల్డ్ అంటే ఫస్ట్ చైల్డ్ ని యాక్సెస్ చేస్తాం, nth లాస్ట్ చైల్డ్ అంటే లాస్ట్ చైల్డ్ ని యాక్సెస్ చేస్తాం, nth చైల్డ్ ఆఫ్ 2 అని ఇచ్చామనుకో సెకండ్ ఎలిమెంట్ యాక్సెస్ చేస్తాం. సేమ్ థింగ్ ఇక్కడ రో 1, రో 2, రో 3, రో 4, రో 5 ఉంది అనుకోండి. రో 1 యాక్సెస్ చేయాలంటే టేబుల్ ఆ పర్టికులర్ టీఆర్ అయితే టీ బాడీ అయితే టీ బాడీ లోపల nth చైల్డ్ ఆఫ్ ఫస్ట్ చైల్డ్,
టీ బాడీ ఫస్ట్ చైల్డ్ అంటే ఫస్ట్ రో యాక్సెస్ చేస్తుంది. టీఆర్ ఆఫ్ ఫస్ట్ చైల్డ్, టీ బాడీ టీఆర్ ఆఫ్ ఫస్ట్ చైల్డ్ ఫస్ట్ రో యాక్సెస్ చేస్తుంది. టీ బాడీ టీఆర్ ఆఫ్ లాస్ట్ చైల్డ్ యాక్సెస్ చేస్తుంది. టీ బాడీ టీఆర్ nth చైల్డ్ ఆఫ్ 2 అంటే సెకండ్ రోని యాక్సెస్ చేస్తుంది. అలానే మీకు టీ బాడీ టీఆర్ nth ఆఫ్ ఈవెన్ అని అంటే ఈవెన్ రోస్ యాక్సెస్ చేస్తుంది. తర్వాత nth ఆఫ్ ఆర్డ్ అంటే ఆర్డ్ రోస్ యాక్సెస్ చేస్తుంది. అవన్నీ మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో జస్ట్ ఇన్ కేస్ మీకు ఇది బేసిక్ ప్రాపర్టీస్. ఈ బేసిక్ ప్రాపర్టీస్ ని మీరు చూడండి. దాంతో మీకు డాక్యుమెంటేషన్ లో ప్రతి ఒక్క ప్రాపర్టీ గురించి ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేసి అది ఏం చేస్తుందో చెప్పాను. సో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఫర్ నౌ ఐ బ్రింగ్ వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మీకు చూపిస్తాను. ఐ మీన్ లాస్ట్ క్లాస్ లో ఐ జస్ట్ ప్రిపేర్డ్ వన్ జీబ్రా స్ట్రైప్స్ ప్రెజెంటేషన్. ఆ ప్రెజెంటేషన్ చూపిస్తాను ఫస్ట్. సో ఇది ప్రీవియస్ ఎగ్జాంపుల్, ప్రీవియస్ బ్యాచ్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు చూడండి, టేబుల్ THTD యాజ్ యూజువల్ మీకు నాకు చెప్పిందే. టేబుల్ వచ్చి టేబుల్ విడ్త్ హైట్ వాటర్ కలర్ బార్డర్స్. ఇంకా మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, క్యాప్షన్ ఉంది కదా. ఇప్పుడు నేను ఒక టేబుల్ కి నేను క్యాప్షన్ ని ప్రొవైడ్ చేయాలంటే క్యాప్షన్ ఎలిమెంట్ యూజ్ చేస్తా. క్యాప్షన్ ఎలిమెంట్ యూజ్ చేసి క్యాప్షన్ ని ప్రొవైడ్ చేస్తాను. సో అండ్ మనకు ఒక ప్రాపర్టీ ఉంది టేబుల్ లో, క్యాప్షన్ సైడ్ అని. ఈ క్యాప్షన్ సైడ్ ఎవరికి అప్లికబుల్ అంటే టేబుల్ కి అప్లికబుల్. సో ఈ క్యాప్షన్ సైడ్ ఏంటంటే బాటమ్ ఆర్ టాప్. మీరు టాప్ ఇస్తే టాప్ వెళ్తుంది, బాటమ్ ఇస్తే బాటమ్ వస్తుంది. అంటే నథింగ్ బట్ టేబుల్ కి ఉండే క్యాప్షన్, మీరు డిఫైన్ చేసిన క్యాప్షన్ కింద కనిపించాలా లేకపోతే పైన కనిపించాలా? జస్ట్ సార్ట్ ఆఫ్ లైక్ ఇట్స్ an as usual ప్రాపర్టీ. బట్ ఇది ఒక ప్రాపర్టీ విచ్ ఇస్ రెస్ట్రిక్టెడ్ ఫర్ టేబుల్ కి యూజ్ చేసుకోనికి మాత్రమే ఈ క్యాప్షన్ సైడ్ అనే ప్రాపర్టీ మనకి అవైలబుల్ లో ఉంది. సో దాని తర్వాత అది చూడండి. దాంతో చూడండి, నేను చెప్పానా టిఆర్ ఐఎమ్ యాక్సెసింగ్ రోస్ nth చైల్డ్ ఆఫ్ 2 బ్యాక్గ్రౌండ్ కలర్ బ్రౌన్. అంటే లెక్కేసుకోండి ఇక్కడ నుంచి. ఇది టీ హెడ్ వదిలేసిన తర్వాత TR1 అంటే రో ఆఫ్ 1, రో ఆఫ్ 2 అంటే రో ఆఫ్ 2. ఇక్కడ ఏం చేశాను, టేబుల్ రోని సెలెక్ట్ చేసుకుంటాను. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాను? nth చైల్డ్ ఆఫ్ 2 అంటే సెకండ్ ఎలిమెంట్. సెకండ్ రోలో సెకండ్ ఎవరు? రోలో ఇది రో 1 అనుకుంటే ఇది రో 2 అనేది సెకండ్ దీన్ని సెలెక్ట్ చేస్తారు. దీన్ని సెలెక్ట్ చేసి దీనికి బ్యాక్ కలర్ బ్రౌన్ అప్లై చేసింది, కలర్ వైట్ అప్లై చేసింది. కలర్ వైట్ అప్లై అంటే నథింగ్ బట్ టెక్స్ట్ కలర్. దాని తర్వాత టీడీ, దాని లోపల టీడీ ఏం చేసింది, టీఆర్ లోపల టీడీని యాక్సెస్ చేసి టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ సైడ్ టెక్స్ట్ మూవ్ చేసింది. ఇదంతా కూడా రైట్ సైడ్ ఉంది. టీహెడ్ లో ఏమో సెంటర్ లో ఉంది, రోస్ లో ఏమో రైట్ సైడ్ కు ఉంది. కానీ ఇది ఎక్స్ప్లిసిట్లీ సెకండ్ రోలో సెకండ్ చైల్డ్ అంటే రోస్ లో సెకండ్ చైల్డ్ అంటే సెకండ్ రో మాత్రం టీడీ. దాని లోపల టీడీ ఎలా ఉంది, లెఫ్ట్ సైడ్ అలైన్ అయింది. బికాస్ దిస్ ఇస్ ఆల్ సంథింగ్ లైక్ విచ్ ఈస్ యాక్చువల్లీ వీఆర్ ఎక్స్ప్లిసిట్లీ యాక్సెసింగ్ ద పర్టికులర్ రోస్ ని పర్టికులర్ గా యాక్సెస్ చేస్తున్నాం, సెకండ్ రోని యాక్సెస్ చేస్తున్నాం. దాంతో ఇక్కడ టీఆర్ ఆఫ్ nth చైల్డ్ ఆఫ్ ఆడ్ అంటే 1 to 1 3 5 7 ఆ నెంబర్స్ కదా. ఇప్పుడు చూడండి, ఆడ్ అంటే ఇప్పుడు నేను ఈవెన్ మాత్రం ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను ఇవ్వలేదు, ఐ షల్ రిమూవ్ దిస్ వన్. ఇది నేను రిమూవ్ చేస్తే ఇది ఇప్పుడు మీకు ఓన్లీ ఆడ్. ఇదేం చేస్తానంటే టీఆర్ ని యాక్సెస్ చేస్తుంది. nth చైల్డ్ ఆఫ్ ఆడ్, ఓన్లీ ఆడ్ ది మాత్రం, ఆడ్ నెంబర్స్ మాత్రం, ఆడ్ రోస్ మాత్రం టార్గెట్ చేసి ఏం చేసింది, గ్రీన్ కలర్ లో మార్చింది. నా ఏం చేస్తానంటే నేను ఇప్పుడు సేమ్ థింగ్ ఐ విల్ గివ్ ఫర్ ఈవెన్ ఇస్తాను. ఇక్కడ ఈ ఆడ్ ప్లేస్ లో ఈవెన్ ఇస్తాను. ఈవెన్ ఇస్తే ఈవెన్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే బ్లాక్ ఓకే. తర్వాత ఆడ్ వచ్చి వైట్ అండ్ కలర్ వచ్చేసి బ్లాక్. యాక్చువల్లీ జీబ్రా స్ట్రైప్స్ ఇవన్నీ కూడా జీబ్రా స్ట్రైప్స్. సో ఇలాగ మనం ఏం చేస్తామంటే వీ కెన్ మనకు కావాల్సినట్టు మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినట్టు మనం ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనం ఆల్టర్నేట్ రోస్ ని యాక్సెస్ చేయాలంటే ఇలాగా టీఆర్ nth చైల్డ్ ఆఫ్ ఆడ్ అంటే సెకండ్ రో, టీఆర్ nth చైల్డ్ ఆఫ్ ఈవెన్ అంటే ఈవెన్ రోస్ అన్నిటిని యాక్సెస్ చేస్తుంది. ఆడ్ రోస్ అంటే 1 3 5 7 ఇలా ఎన్ని రోస్ ఉంటాయి అన్ని రోస్ ని యాక్సెస్ చేస్తుంది. అండ్ మనం ఎందుకంటే ఇలాంటివన్నీ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆల్టర్నేట్ రోస్ అనేది మనకి డిఫరెంట్ కలర్స్ లో అప్పీర్ అవ్వాలంటే
ఇలా మనం యాక్సెస్ చేస్తాం. సో ఇలా మనకి అవైలబిలిటీ ఉంది. సో మనం మనం సూడో ఎలిమెంట్స్ చదివాం కదా, సూడో ఎలిమెంట్స్ లో మనం చదివింది ఇవే కదా, nth చైల్డ్, nth చైల్డ్, nth ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, nth చైల్డ్ ఆఫ్ 2, nth లాస్ట్ చైల్డ్. మళ్ళా మనం ఇంకా పర్టికులర్ గా చూసామనుకోండి, ఫస్ట్ ప్రాపర్టీ అని అవన్నీ చూసాం కదా. అవన్నీ ఎక్కడంటే పర్టికులర్ గా ఒక్కొక్క టేబుల్ ఒక్కొక్క ఎలిమెంట్ కి యూజ్ అవుతుంటాయి. సో ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నానంటే, పర్టికులర్లీ ఇలాంటి సినారియోస్ మనం రియల్ టైమ్ లో ఎక్కువగా టేబుల్స్ కి అప్లికబుల్ అవుతాయి కాబట్టి జస్ట్ ఐఎమ్ రిమైండింగ్ యూ దట్ మనం చదివే ప్రతి కాన్సెప్ట్ ఏదో ఒక ఎలిమెంట్ కి ఎప్పుడో ఒకసారి ఉపయోగపడుతుంటుంది. నేను అవి వచ్చినప్పుడు స్ట్రెస్ చేసి చెప్తున్నాను, జస్ట్ అబ్జర్వ్ చేసుకుంటున్నానండి. సో ఇలాగా మనం యాక్సెస్ చేసే సెలెక్టార్స్ యూజ్ చేస్తాం. సెలెక్టార్స్ ఇవన్నీ సెలెక్టార్స్ కదా, దీస్ ఆర్ సంథింగ్ లైక్ సెలెక్టార్స్. ఈ సెలెక్టార్స్ అనేది ఇలాంటి సెలెక్టార్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే టేబుల్స్ కోసం యూజ్ చేస్తాం. అలానే మనకి ఏ లింక్, ఏ విజిటెడ్, ఏ హోవర్ అవి ఉన్నాయి కదా, అవి ఎక్కడ యూజ్ చేసాం, మనం లింక్స్ కి యూజ్ చేసాం పర్టికులర్లీ. సో అలా మన రియల్ టైమ్ లో వచ్చినప్పుడు ఒక్కొక్క సూడో క్లాసెస్ కానీ, సూడో ఎలిమెంట్స్ కానీ, సూడో స్టేట్స్ కానీ, అవన్నీ మనం చదివిన ప్రతి కాన్సెప్ట్ ఎక్కడో చోట ఎవరికొరికి ఐ మీన్ వీఆర్ వాటిని అసైన్ చేస్తూనే ఉంటాం. సో జస్ట్ మీరు అది నీట్ గా అబ్జర్వ్ చేస్తుండాలి, ఏం జరుగుతుంది ఈ ఎలిమెంట్ మనం చదివిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చదివిన తర్వాత ఓకే ఆ ఎలిమెంట్ అప్పటితో మర్చిపోకూడదు. నెక్స్ట్ ఏంటంటే, సో ఇది ఎక్కడ వాడుతున్నాము అనేది మీకు గుర్తు రావాలి సడన్ గా. ఇప్పుడు చెప్పాను టిఆర్ఎన్ చైల్డ్ ఆఫ్ ఆర్డ్, సమ్వేర్ వీ హావ్ ఆల్రెడీ యూజ్ దిస్, ఇది మనం ఆల్రెడీ యూజ్ చేసాం. ఎక్కడ యూజ్ చేసామని మీరు కోరిలేట్ చేసుకోవాలంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ మీరు చూసారంటే ఫస్ట్ 3 టేబుల్స్ ఉన్నాయి. టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3, 3 టేబుల్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ టేబుల్ ఇదేమో స్పేస్ టేబుల్, హైడ్ ఎంప్టీ. సో ఇది ఎందుకంటే ఇది ఎక్స్ప్లిసిటీ మనకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆ ప్రాపర్టీస్ ని టేబుల్ కి సంబంధించిన ప్రాపర్టీస్ డెమాన్స్ట్రేట్ చేసుకోనికి. ఓకే, ఇది మీకు ఆల్రెడీ చెప్పేశాను. టేబుల్ వచ్చేసి టేబుల్ బార్డర్ కొలాప్స్ కి ఏముంటాయి, క్యాప్షన్ కి ఏమో క్యాప్షన్ సైడ్, అది చెప్పాను క్యాప్షన్ సైడ్ గురించి. ఇంకొక ప్రాపర్టీ మాత్రమే ఉంది. ఇప్పుడు అండి మనకి సూడో క్లాసెస్ లో మనకి హోవర్ ఉంది కదా, హోవర్ అనే ప్రాపర్టీని టేబుల్ కూడా యూజ్ చేసినాం. ఇక్కడ చూడండి టిఆర్ హోవర్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తుంది, మనం ఇలా హోవర్ చేసినప్పుడు ఆ కలర్ చేంజ్ అవుతుంది, కనిపిస్తుందా? హోవర్ చేసినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. అండ్ ఇంకా దీన్ని ఎక్స్ప్లిసిట్లీ మనం ఏం చేయొచ్చు అంటే కర్సర్ రాసి పాయింటర్ రాశారు అనుకోండి, మీరు ప్రతి టేబుల్ మీకు వెళ్ళినప్పుడు ఇలా మీకు హ్యాండ్ సింబల్ వస్తుంది. హ్యాండ్ సింబల్ ని ఇలా అచీవ్ చేయొచ్చు. సో ఇలాగా మనం ఏంటంటే వి నీడ్ టు నో ద ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ మనకు గుర్తున్నాయంటే ఆ ప్రాపర్టీస్ ఎవరికి అప్లికబుల్ అవుతాయి అనేది ఆటోమేటిక్ గా మీరు ఈజీగా గెస్ చేయొచ్చు. ఓకేనా? తర్వాత నేను చెప్పాను బార్డర్ స్పేసింగ్ గురించి చెప్పాను. స్పేసింగ్ అంటే ఏంటి? స్పేసింగ్ అంటే బార్డర్ కి లాస్ట్ ఫ్రేమ్, ఐ మీన్ టేబుల్ యొక్క బార్డర్ కి ఇండివిజువల్ సెల్స్ యొక్క మధ్యలో ఉండే స్పేస్ ని ఆటోమేటిక్ గా సమ్ స్పేస్ వస్తుంది. ఆ స్పేస్ ని మీరు కంట్రోల్ చేయాలంటే బార్డర్ స్పేసింగ్ యూస్ చేస్తాం. ఇది కూడా ఎక్స్ప్లిసిట్లీ ఫర్ టేబుల్ కి మాత్రమే అప్లికబుల్. దాని తర్వాత హైడ్ ఎంప్టీ సెల్స్ అనే ప్రాపర్టీ కూడా ఇట్స్ ఎక్స్ప్లిసిట్లీ ఫర్ టేబుల్ కి మాత్రమే ఉంటుంది. ఈ ఎంప్టీ సెల్స్ హైడ్ అంటే ఎందుకంటే, ఇక్కడ మీరు లాస్ట్ టేబుల్ కి వెళ్ళారంటే ఇప్పుడు టీఆర్ ఉంది, టీడీ ఐటమ్ 1 రాశారు, టీడీలో నెక్స్ట్ టీడీ లోపల ఏం వాల్యూ ఇవ్వలేదు. దాంతో ఇంకో నెక్స్ట్ రో ఉంది. ఈ నెక్స్ట్ రోలో ఫస్ట్ టీడీ లోపల ఫస్ట్ సెల్ లోపల ఏం ఇన్పుట్ లేదు, ఏం వాల్యూ లేదు, కానీ సెకండ్ టీడీలో సమ్ వాల్యూ ఉంది. సో ఇలాంటి కేసెస్ ఏం చేస్తుందంటే, ఇలాంటి సెల్స్ ఉంటాయి కదా, ఈ టీడీ సెల్స్ అన్నింటినీ కూడా యాక్చువల్లీ మీరు ఇది ఇవ్వకపోతే, ఈ హైడ్ ఎంప్టీ సెల్స్ ఉన్నాయి కదా, ఇది ఇవ్వకపోతే ఎలా ఉంటుందంటే, చూడండి ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఈ హైడ్ ఎంప్టీ సెల్స్ ఉందా, ఈ ఎంప్టీ సెల్స్ హైడ్ ఉంది కదా, ఇది ప్రాపర్టీ మీరు ఇవ్వకపోతే ఇక్కడ మీరు టీడీలు క్రియేట్ చేశారు. ఈ టీడీల వల్ల మీకు ఇంకొక టీడీ పెట్టేసి ఇఫ్ యూ ప్రిపేర్ ఎనీ ఆఫ్ ద లేఅవుట్, ఏదైనా లేఅవుట్ ప్రిపేర్ చేశారు అనుకోండి, చూడండి ఇలాగా మీకు ఇలా ఏమవుతుందంటే, ఈ టీడీలు ఇలా ఇవ్వడం వల్ల మీ లేఅవుట్స్ అనేవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సో ఇలా డిస్టర్బ్ అవ్వకూడదు అంటే మీరు ఏం చేస్తారంటే, మీరు ఎంప్టీ సెల్స్ ని కావాలంటే హైడ్ చేసుకోవచ్చు. ఎంప్టీ సెల్స్ అన్నిటి కూడా హైడ్ చేసుకోవచ్చు. దానికోసం మీరు యూజ్ చేసే ప్రాపర్టీయే హైడ్ ఎంప్టీ. ఓకే, హైడ్ ఎంప్టీ యూజ్ చేశారంటే ఏమైనా ఎంప్టీ సెల్స్ ఉన్నాయంటే ఆ ఎంప్టీ సెల్స్ ని హైడ్ చేసి పెట్టేస్తుంది. ఓకే, ఈ విధంగా మీకు హైడ్ అయి ఉంటాయి. సో ఇది particularly table కి మాత్రమే అప్లికబుల్. సో డోంట్ వరీ అబౌట్ దిస్ ప్రాపర్టీ. దిస్ విల్ నాట్ బి యూస్డ్ మచ్ ఇన్ అవర్ రియల్ టైమ్ లో ఎక్కడ మనం యూజ్ చేయము. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి విల్ బి యూజింగ్ ఇలాగా nth చైల్డ్ ఆఫ్ ఈవెన్, nth చైల్డ్ ఆఫ్ ఆడ్, అండ్ ఆల్సో THTD, అలా THTD కి
టేబుల్ కి ఏం అప్లికబుల్ అవుతాయి, టీహెచ్ కి ఏం అప్లికబుల్ అవుతాయి, టీడీకి ఏం అప్లికబుల్ అవుతాయి, టీఆర్ కి ఏం అప్లికబుల్ అవుతాయి, అవన్నీ కూడా యూ జస్ట్ గో త్రూ అండ్ ప్రాక్టీస్. నేను ఈ ఎగ్జాంపుల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను కదా, మీరు ఒకసారి వాటిని చూడండి, మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే సపరేట్ గా టీఆర్ ని ఎలా యాక్సెస్ చేస్తున్నాం, యాక్సెస్ చేసి టెక్స్ట్ అలైన్, టెక్స్ట్ వర్టికల్ అలైన్, అయితే టీడీకి ఎలా అప్లికబుల్ అవుతుంది, టీఆర్ కి ఎలా అప్లికబుల్ అవుతుంది, టేబుల్ కి ఎలా అప్లికబుల్ అవుతుంది, ఎవరిని ఓవర్ రైట్ చేస్తున్నారు అనేది మీరు ట్రై చేయండి ఒకసారి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్రాపర్టీస్ హెచ్టిఎంఎల్ టేబుల్స్ లో ప్రాపర్టీస్ అని చెప్పున్నాను. ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా మీరు సిఎస్ఎస్ ప్రాపర్టీస్ లో కన్వర్ట్ చేయొచ్చు. కానీ ఇవి టేబుల్ కి ఎక్స్ప్లిసిట్ స్పెషల్ ప్రాపర్టీస్. ఇవి కాకుండా మిగతా రొటీన్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. ఆ రొటీన్ ప్రాపర్టీస్ అన్ని కూడా విడ్త్, హైట్, మార్జిన్, ప్యాడింగ్, అవన్నీ కూడా రొటీన్ ప్రాపర్టీస్. ఆ రొటీన్ ప్రాపర్టీస్ అన్ని కూడా యూ కెన్ యూజ్ డైరెక్ట్లీ. అది మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో జస్ట్ ఈ స్ట్రైపింగ్ ఎఫెక్ట్ ని మనం తెప్పించుకోవాలి. ఇలాంటి స్ట్రైపింగ్ ఎఫెక్ట్ ని మనం ఇలా చూడండి, ఇప్పుడు ఇదేమో వైట్ కలర్ లో ఉంది, ఇదేమో డిఫరెంట్ కలర్ లో ఉంది. ఇలా స్ట్రైపింగ్ ఎఫెక్ట్ ని మనం తీసుకురావాలంటే వీ నీడ్ టు యూస్ దిస్ ఎంటీ అని యూజ్ చేసుకోవచ్చు. ఎంటీ సెల్స్ ఎందుకు? ఎంటీ సెల్స్ యొక్క బార్డర్స్ ని చూపించాలా చూపించకూడదా, ఎంటీ సెల్స్ యొక్క బార్డర్ ని చూపించాలా చూపించకూడదా అనేది ఎంటీ సెల్స్ యూస్ చేస్తాం. అంతే, ఇంకా అంతకు మించి ఇంకా దీంతో యూ డోంట్ వాంట్ టు ఫోకస్ మచ్ అబౌట్ టేబుల్స్. ఈ టేబుల్స్ గురించి అంత ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దట్స్ ఎనఫ్. ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్లు ఏమైనా వస్తే నాకు ఇట్లా చెప్పండి, మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు నేనేం చెప్పానంటే మీకు టీ హెడ్, టీ బాడీ, టీ ఫుట్ యూజ్ చేసి రో గ్రూపింగ్ చేశాను కదా. మీకు కావాలంటే మీరు కాల్ గ్రూపింగ్ ట్రై చేయండి. నేను ఆల్రెడీ కాల్ గ్రూపింగ్ గురించి మీకు చెప్పాను. టేబుల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ లోపల కాల్ గ్రూపింగ్ ని ఏ విధంగా అచీవ్ చేస్తామంటే కాల్ గ్రూప్ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తాం. దాని లోపల కాల్ యూజ్ చేసి మనము ఎన్ని కాలమ్స్ ని గ్రూప్ చేసుకోవాలి అనేది మనం మెన్షన్ చేస్తాం. కాల్ స్పాన్ యూజ్ చేసి, రో స్పాన్, కాల్ స్పాన్ అవి యూజ్ చేసి చెప్పాను. అవన్నీ కూడా అట్రిబ్యూట్స్ లాగే ఉంటాయి. అవన్నీ అట్రిబ్యూట్స్ తోనే పాసిబుల్. దానికి మీరు సిఎస్ తో ఎటువంటి ఏం చేయలేరు. రో స్పాన్ ఈక్వల్ టు 2, కాల్ స్పాన్ ఈక్వల్ టు అని రాస్తాం కదా, అవన్నీ కూడా మీరు అట్రిబ్యూట్స్ లాగే ఇవ్వాలి. యూ కెనాట్ డూ ఇట్ ఫ్రమ్ సిఎస్ఎస్. ఓకే, అది ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత యూ లెట్ మీ నో. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. సో బేసికల్లీ టేబుల్స్ అయితే ఇలానే ఈ విధంగానే సిఎస్ఎస్ లో టేబుల్స్ ఈ విధంగా వర్క్ అవుతాయి. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ టేబుల్స్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇంకొక ప్రాపర్టీ ఉంది, విచ్ వెరీ వెరీ బేసిక్ ప్రాపర్టీ విచ్ వీ నీడ్ టు ఫోకస్. ఏంటంటే బ్యాక్గ్రౌండ్. సిఎస్ఎస్ తర్వాత మనకి సిఎస్ఎస్ టేబుల్స్ సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ ఉంది. ఈ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తుందంటే నథింగ్ బట్ మరి ఏదైనా ఎలిమెంట్ తీసుకోండి, లేకపోతే కంప్లీట్ వెబ్ పేజ్ తీసుకోండి, లేకపోతే ఇండివిజువల్ ఎలిమెంట్స్, బాడీ, పారాగ్రాఫ్, అయితే హెడ్డింగ్, టేబుల్, ఏదైనా తీసుకోండి, దానికి మీరు కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్ సెట్ చేయొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ సెట్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ మనం రియల్ టైమ్ లో రెగ్యులర్ గా యూస్ చేసేది ఏంటంటే ఫస్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ కలర్. నేను ఆల్రెడీ చెప్పాను, టెక్స్ట్ కి కలర్ ఇవ్వాలంటే కలర్ అని యూస్ చేయాలి. లేదు ఎలిమెంట్ కి మొత్తానికి కలర్ ఇవ్వాలంటే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ యూస్ చేయాలి. సో అది మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో ఒకసారి మనం చూస్తున్నాము, చెప్తాను అది కూడా. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఎలాగైతే మనం లిస్ట్ స్టైల్ ఇమేజ్ మెన్షన్ చేస్తున్నామో అలానే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లో కూడా మనం ఏం చేస్తామంటే మన ఎలిమెంట్ కి ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు టేబుల్ కు ఉంది కదా, టేబుల్ కి మొత్తానికి కూడా మీరు బ్యాక్గ్రౌండ్ సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టేబుల్ ఉంది, ఇది 1 second, ఐఎమ్ గెటింగ్
ఓకే, ఐమ్ బ్యాక్. సో ఇప్పుడు టేబుల్ ఉంది కదా, ఇప్పుడు టేబుల్ కి మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. అలానే మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మెన్షన్ చేయొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే రెడ్ ఇచ్చారంటే కంప్లీట్ రెడ్ అవుతుంది. సో మీరు ఇలానే సంథింగ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా మెన్షన్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చేసేసి సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ విల్ యాక్సెప్ట్ యూఆర్ఎల్ యాక్సెప్ట్ చేస్తుంది. యూఆర్ఎల్ లోపల యూ కెన్ గెట్ సంథింగ్ లైక్ మీకు ఏదైనా ఉంటే కానీ తీసుకురావచ్చు. చూడండి, ఆ బుల్లెట్ ఉంది కదా, ఆ బుల్లెట్ డాట్ పిఎన్జీ ఉందా, అదంతా కూడా టేబుల్ బ్యాక్గ్రౌండ్ లా సెట్ అయింది. సో ఇది మనం ఏంటంటే మన ఇష్టం. ఈ బ్యాక్గ్రౌండ్స్ అనే కాన్సెప్ట్ ఏంటంటే యూ కెన్ గెట్ ఎనీ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్. మీరు నెట్ లోంచి కూడా ఒక మంచి సి విండోస్, లెట్ మీ టేక్ సమ్ విండోస్ ఇమేజ్. ఓకే, ఇప్పుడు ఇది తీద్దాము, ఇది తీసుకుందాం, ఇది తీసేసి ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్. ఈ పర్టికులర్ యూఆర్ఎల్ తీసుకోండి. పర్టికులర్ యూఆర్ఎల్ చాలా పెద్దగా ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ఎనఫ్. సో ఈ ఇమేజ్ తీసుకుందాం. ఈ ఇమేజ్ తీసుకొని జస్ట్ మీరు ఈ యూఆర్ఎల్ లో పెట్టారంటే చాలు. దట్ విల్ గివ్ యాక్చువల్లీ ఇమేజ్. ఈ టేబుల్ కి ఒక ఈ ఎలిమెంట్ కి ఒక ఇమేజెస్ సెట్ చేస్తాం. ఎలా సెట్ చేస్తున్నాము? వీఆర్ యూజింగ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూస్ చేసి సెట్ చేస్తున్నాము. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూస్ చేసి అది ఏం చేస్తుందంటే యూఆర్ఎల్ యాక్సెప్ట్ చేస్తుంది. యూఆర్ఎల్ ద్వారా మనం ఏ యూఆర్ఎల్ లోడ్ చేయాలనేది మనం ఇక్కడ స్పెసిఫికల్లీ మెన్షన్ చేస్తాం. ఓకే, దట్స్ హౌ దిస్ విల్ వర్క్, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. అలానే మీకు ఇంకా దాని తర్వాత మీకు ఇంకా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ రిపీట్. ఇప్పుడు మీరు ఇంతకు ముందు చూసారా, ఇంతకుముందు మీకు ఏమైంది, ఇక్కడ నేను బుల్లెట్ ఇచ్చాను. ఇది ప్రతి ఒక్క ఇమేజ్ మీకు రిపీట్ అవుతుంది, కనిపిస్తుందా? ఒక ఇమేజ్ అయిపోగానే ఇంకొక ఇమేజ్ రిపీట్ అవుతుంది. సో ఇది రిపీట్ అవ్వాలా అవ్వకూడదా అనేది కూడా మనం ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఇచ్చామనుకోండి, రిపీట్ అవుతుంది. రిపీట్ ఎక్స్ ఇచ్చామంటే ఓన్లీ హారిజాంటల్ యాక్సెస్ రిపీట్ అవుతుంది. రౌండ్ ఇచ్చామని రౌండ్, స్పేస్, రిపీట్ బై, నో రిపీట్, ఇవన్నీ కూడా దాని యొక్క ప్రాపర్టీస్. అవి ఏం చేస్తాయంటే ఒక్కొక్కటి రిపీట్ అంటే ఆటోమేటిక్ గా బోత్ ఎక్స్ యాక్సిస్ లో రిపీట్ అవుతుంది, వై యాక్సిస్ లో రిపీట్ అవుతుంది. రిపీట్ ఎక్స్ అంటే ఓన్లీ హారిజాంటల్ యాక్సిస్ లో రిపీట్ అవుతుంది. సో దాన్ని మీరు ట్రై చేయొచ్చు ఒకసారి. రిపీట్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ దానికి సంబంధించిన ప్రాపర్టీ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ రిపీట్. ఓకే, బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఇచ్చేసి ఇఫ్ యూ వాంట్ సంథింగ్ లైక్ రిపీట్ ఇచ్చాను అనుకోండి, రిపీట్ అనేది డిఫాల్ట్ ప్రాపర్టీ. రిపీట్ ఆటోమేటిక్ ఉంటుంది. ఎక్స్ ఇచ్చారంటే ఓన్లీ ఎక్స్ యాక్సిస్ లో రిపీట్ అవుతుంది. లేదు వై యాక్సిస్ లో కావాలంటే వై యాక్సిస్ లో. వాట్ ఇస్ స్పెల్లింగ్ ఆఫ్ రిపీట్? REPAT. So I'll show you another demonstration, but for now you understand. Repeat background. So background size ka repeat. ఓకే, చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఏం చేసింది, ఇది ఓన్లీ వై యాక్సిస్ లో రిపీట్ అయింది. లేదు మీరు ఎక్స్ యాక్సిస్ ఇచ్చారనుకోండి, ఇది ఓన్లీ ఎక్స్ యాక్సిస్ లో రిపీట్ అవుతుంది. లేదు మీరు రిపీట్ ఇచ్చారనుకోండి, బోత్ వై యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్ లో రిపీట్ అవుతుంది. అండ్ మీకు ఇంకొక పెద్ద, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఇమేజ్ తీసుకోండి, ఇంకొక చాలా పెద్ద ఇమేజ్. ఇప్పుడు మనం ఇమేజ్ కాపీ చేసుకున్నా, ఈ ఇమేజ్ ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఇది ఒక పెద్ద ఇమేజ్, కానీ మీకు ఇక్కడ ఎలిమెంట్ సైజ్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఈ ఎలిమెంట్ సైజ్ లోపల కంప్లీట్ ఇమేజ్ కనిపించాలంటే మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ అని ఇచ్చేసేసి కంటైన్ ఇచ్చారనుకో. చూడండి ఇప్పుడు మీకు ఏమైంది, కంటెంట్ ఇవ్వగానే మీకు ఇక్కడ చూస్తే అది ఇమేజ్ అనేది రిపీట్ అవుతుంది యాక్చువల్లీ. కానీ మీకు ఈ ఎలిమెంట్ లోపల అది కంప్లీట్ ఇమేజ్ ని రెండర్ చేస్తుంది. ఎప్పుడు కంటెంట్ ఇచ్చినప్పుడు కవర్ అనే ప్రాపర్టీ ఉంది. ఈ కవర్ అనే ప్రాపర్టీ ఏంటంటే ఇట్ విల్ ఆ ఇమేజ్ అనేది మొత్తం మీకు మొత్తము ఎలిమెంట్ మొత్తాన్ని కవర్ చేయదు. ఎలిమెంట్ ఏం చేస్తుందంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని రెండర్ చేసి అది ఏదైతే రెండర్ చేయగలుగుతుందో అది మాత్రమే మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ మిగతా అంతా కూడా క్లిప్ అయిపోతుంది. లేదు మనకి మొత్తం ఇమేజ్ మొత్తం కూడా కనిపించాలనుకుంటే కంటెంట్ ఇచ్చారంటే కంప్లీట్ ఇమేజ్ కనిపిస్తుంది. కంటైన్, కవర్, ఇవన్నీ దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అవన్నీ నేను ఒక నార్మల్ గా బాడీ ఎలిమెంట్ తీసుకొని చెప్తే మీకు కొంచెం బాగా అర్థమవుతుంది. బట్ మీకు ఒక ఐడియా ఇస్తున్నాను ఎలా ఉంటుందంటే కంటైన్, కవర్, విత్, హైట్, మనం అలా బ్యాక్గ్రౌండ్ సైజ్ ప్రాపర్టీస్ చేస్తాం. తర్వాత బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. ఈ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఈ టేబుల్ చాలా పెద్దగా ఉంది, ఇది స్క్రాలబుల్ టేబుల్ అనుకోండి. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెట్ చేసిన తర్వాత అది మీరు స్క్రాల్ చేశారనుకోండి పైకి వెళ్ళిపోతుంది లేదా కిందకి వెళ్ళిపోతుంది. అలా లేకుండా మనం ఫిక్స్ దాన్ని అలా ఫిక్స్ చేయాలంటే మనము బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ అనే ప్రాపర్టీ చేస్తాం. యూ కెన్ యూస్ కాల్డ్ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్.
బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్. ఈ బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఏంటంటే ఫిక్స్డ్ ఆ స్క్రోల్ అడుగుతుంది. ఫిక్స్డ్ అంటే అది అక్కడ ఫిక్స్ అయిపోతుంది. మీరు ఇలా స్క్రోల్ చేశారనుకోండి, మీకు కనిపించలేదు కానీ స్క్రోల్ చేశారనుకోండి ఏమైందంటే ఆ ఇమేజ్ అనేది అక్కడే ఉంటుంది. ఎక్కడ మీకు కంటెంట్ మొత్తం స్క్రోల్ అవుతుంటది కానీ ఇమేజ్ ప్లేస్మెంట్ మాత్రం అలానే ఉంటుంది. జస్ట్ లైక్ మనకి పొజిషన్ ఫిక్స్డ్ ఉంది కదా, అలా ఫిక్స్డ్ ఉంటుంది. లేదు స్క్రోల్ అంటే ఇట్ విల్ ఆటోమేటిక్లీ స్క్రోల్ విత్ ద కంటెంట్ తో పాటు స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇది డైరెక్ట్ గా బేసిక్ బిహేవియర్. ఓకే, దాంట్లో బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అంటే మీకు గుర్తుందో లేదో నేను చాలాసార్లు చెప్పున్నాను. మనకి బాక్స్ సైజింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు బార్డర్ బాక్స్ కానీ కాంటెంట్ బాక్స్ కానీ యూజ్ చేస్తాం. బార్డర్ బాక్స్ కాంటెంట్ బాక్స్ యూజ్ చేసినప్పుడు మనకి ఏమైతుంది, అదొక బాక్స్ ని ఫామ్ చేసుకుంటది. బాక్స్ ని ఫామ్ చేసినప్పుడు బాక్స్ లో ఎవరు ఉంటారు, ఫస్ట్ కంటెంట్ ఉంటది, తర్వాత ప్యాడింగ్ ఉంటది, దాని తర్వాత బార్డర్ ఉంటది, దాని తర్వాత మార్జిన్ ఉంటది. మార్జిన్ ఏం చేస్తుంది, రెండు ఎలిమెంట్ యొక్క బాక్సెస్ ని సపరేట్ చేస్తుంది. ప్యాడింగ్ ఏం చేస్తుంది, కంటెంట్ ఏరియాని బార్డర్ ని సపరేట్ చేస్తుంది. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేది ఖచ్చితంగా ఈ ఇమేజ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్. ఇప్పుడు ఈ ఇమేజ్ చూసారనుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకేంటంటే కొన్ని సందర్భాలు ఉంటాయి, ఇలా మనకు బాక్స్ ఉంటది, ఈ బాక్స్ లోపల మనకి ఈ మార్జిన్ ఆక్యుపై అవుతుంది. మార్జిన్ ఆక్యుపై తర్వాత బార్డర్ ఉంటది, బార్డర్ తర్వాత యాక్చువల్ కంటెంట్ ఉంటది. ఇప్పుడు మనం కంటెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలా, లేకపోతే ప్యాడింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలా, లేకపోతే బార్డర్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలా, లేకపోతే మార్జిన్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా మనం స్పెసిఫికల్లీ మెన్షన్ చేయొచ్చు. అది చూపిస్తాను, ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను, మీకు క్లాస్ ప్రొవైడ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ విల్ బి హ్యావింగ్ సమ్ ప్రాపర్టీ, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ కి మనకి విల్ బి హ్యావింగ్ సెంటర్ సమ్ ప్రాపర్టీస్, సెంటరా లేకపోతే ఇలా కంటెంట్ బాక్సా, కంటెంట్ సంథింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఐ లెట్ యు నో, నేను చూపిస్తాను. యాక్చువల్లీ టాప్ లెఫ్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ మాత్రం సెంటరా, లేకపోతే టాప్, లేకపోతే లెఫ్ట్, లేకపోతే రైట్, ఆ పొజిషన్స్ అనేటివి మనము కంట్రోల్ చేస్తాం. అలానే మనకి బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ కి ఫిక్స్డ్ స్క్రోల్ కదా, మనకి వీటన్నిటికి కూడా ఒక బాడీ ఎలిమెంట్ తీసుకొని చెప్తే కొంచెం మీకు క్లారిటీ దొరుకుతుంది. జస్ట్ మీకు ఒక గ్లాన్స్ ప్రొవైడ్ చేయడానికి ఐ జస్ట్ గేవ్ సమ్ ఇనిషియల్ నాలెడ్జ్ ని మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చెప్పా కదా, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ వచ్చేసి సెంటరా, లెఫ్టా, టాపా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్ అంటే ఇప్పుడు నేను చెప్పా కదా, కంటెంట్ నుంచి స్టార్ట్ అవ్వాలా, లేకపోతే లెఫ్ట్ టాప్ నుంచి స్టార్ట్ అవ్వాలా, లేకపోతే బాటమ్ నుంచి స్టార్ట్ అవ్వాలా, లేకపోతే రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలా, లేకపోతే స్క్రీన్ పేజ్ ప్యాడింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలా, మార్జిన్ నుంచి స్టార్ట్ అవ్వాలా, అది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తే మీకే అర్థమవుతాయి. ఓకేనా, సో I'll take this example, maybe that will be better. Okay, this is fine. This is super good example. Okay, ఇప్పుడు మీరు చూసారా, ఇది ఇక్కడ చూస్తే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేను ఏం సెట్ చేశాను, URL bullet.png. నైస్, bullet.png లోడ్ అయింది. బ్యాక్గ్రౌండ్ రిపీట్, ఐ జస్ట్ గేవ్ సంథింగ్ రిపీట్, నో రిపీట్. నేనేం చెప్పాను, ఫస్ట్ మీకు డిఫాల్ట్ ప్రాపర్టీ రిపీట్, డిఫాల్ట్ వాల్యూ రిపీట్ అంటే బ్యాక్గ్రౌండ్ రిపీట్ కి మనం రిపీట్ చేయాలంటే కంప్లీట్ గా ఎలిమెంట్ మొత్తం ఆ ఇమేజ్ మొత్తం ఆ ఎలిమెంట్ మొత్తాన్ని ఫిల్అప్ చేస్తుంది. లేదు ఎక్స్ యాక్సిస్ రిపీట్ అంటే ఓన్లీ ఎక్స్ యాక్సిస్, ఇట్ విల్ వర్క్ ఫర్ ఓన్లీ ఎక్స్ యాక్సిస్. వై యాక్సిస్ అంటే ఓన్లీ వై యాక్సిస్. లేకపోతే అసలు రిపీటే వద్దనుకుంటే, రిపీట్ అవ్వకూడదు అనుకుంటే నో రిపీట్ అంటే ఓన్లీ ఒక ఇమేజ్ వచ్చేసి వదిలేస్తుంది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఉందా, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ వచ్చేసి మనకి ఫస్ట్ సెంటర్ చూపిస్తా. మీకు సెంటర్ చూపిస్తా. సెంటర్ అంటే ఆల్ సైడ్స్ నుంచి సెంటర్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి, రైట్ సైడ్ నుంచి, టాప్ సైడ్ నుంచి, బాటమ్ సైడ్ నుంచి, ఇలా మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ నో రిపీట్ పెట్టేసేసి బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సెంటర్ పెట్టాలంటే ఆ ఇమేజ్ ఆ ఎలిమెంట్ కి మధ్యలో వస్తుంది. లేదు నాకు సెంటర్ లోనే ఉండాలి కానీ టాప్ ఉండాలనుకోండి, టాప్ సెంటర్ అంటే టాప్ లో సెంటర్, టాప్ ప్లేసెస్ టాప్ సెంటర్. దాని తర్వాత లేదు సెంటర్ లో ఉండాలి కానీ బాటమ్ ఉండాలి, బాటమ్ సెంటర్. I can give something like bottom center. That's all. It will come to bottom center. లేదు బాటమ్ లెఫ్ట్ అనుకోండి, యూ కెన్ గివ్ బాటమ్ లెఫ్ట్. ఇలా మనం ఏంటంటే యూ కెన్ మనకి ఈ సెంటర్ ఉన్నాయి కదా, జస్ట్ కన్సిడర్ దిస్ వన్. ఇక్కడ దీన్ని ఏమంటామంటే టాప్ లెఫ్ట్, టాప్ రైట్, టాప్ సెంటర్. నెక్స్ట్ బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్, బాటమ్ సెంటర్. అంతే. ఆ విధంగా మీకు ఇటు యూ కెన్ గివ్ యాజ్ యూజువల్. మీకు ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలాగే మీరు దాన్ని ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇది లెఫ్ట్ టాప్, ఇదేమో లెఫ్ట్ సైడ్ టాప్, ఇదేమో లెఫ్ట్ సైడ్ సెంటర్. విల్ కమ్ ఇన్ టు హియర్. లేకపోతే
ఇంకా మీరు రైట్ సైడ్ సెంటర్, ఇఫ్ యూ వాంట్ మూవ్ రైట్ సైడ్ సెంటర్, రైట్ సైడ్ సెంటర్ ఏంటంటే రైట్ 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 బాటమ్, రైట్ బాటమ్, రైట్ టాప్. సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. యూ జస్ట్ కీప్ ఆన్. ఇప్పుడు నేను చూపించా కదా, ఈ వాల్యూస్ అన్ని కూడా ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ టూ డిఫరెంట్ డైరెక్షన్స్ అంటే డైరెక్షన్స్ చెప్పేదానికన్నా టూ డిఫరెంట్ పొజిషన్స్ అని చెప్పొచ్చు. లెఫ్ట్ రైట్ సెంటర్ టాప్ బాటమ్ మనకున్న పొజిషన్స్. సో వాటి యొక్క కాంబినేషన్స్ ని మీరు ట్రై చేయండి. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఇస్తే అది దాన్ని బేస్ చేసుకుని that will actually rotate. I mean, we can play around. We can play with this property. ఈ ప్రాపర్టీ యూస్ చేసుకుని మనం ఆ ఎలిమెంట్ యొక్క పొజిషన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యొక్క పొజిషన్స్ ఎలా ఉండాలో కంట్రోల్ చేయొచ్చు. మీ తర్వాత చూడండి బార్డర్ ఇచ్చాను. బార్డర్ వచ్చి నేను 20 పిక్సెల్ ఇచ్చాను. ఎందుకంటే ఐ వాంట్ డెమాన్స్ట్రేట్ దట్ బార్డర్ బాక్స్, కాంటెంట్ బాక్స్ అండ్ బార్డర్ ఆర్జిన్, కాంటెంట్ ఆర్జిన్, ప్యాడింగ్ ఆర్జిన్ నేను డెమాన్స్ట్రేట్ చేయాలి కాబట్టి నేను బార్డర్ కొంచెం పెద్దగా ఇచ్చుకున్నా. ఓకేనా? దానిలో కలర్ యాజ్ యూజువల్. బ్యాక్గ్రౌండ్ క్లిప్. ఓకే, దిస్ ఈస్ యాక్చువల్లీ ద ప్రాపర్టీ విచ్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు మీరు చూసారా, ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చాను, ప్యాడింగ్ బాక్స్ ఇచ్చాను. ఓకే, ప్యాడింగ్ బాక్స్ ఇచ్చాను. బార్డర్ క్లిప్ కి ఏమి ఇచ్చాను నేను? బార్డర్ క్లిప్ కి ఏ ప్రాపర్టీ ఇచ్చాను? బార్డర్ క్లిప్ ఈ బార్డర్ క్లిప్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ విల్ యాక్చువల్లీ కంట్రోల్స్ వేర్ ద ఇమేజ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని కంట్రోల్ చేస్తుంది. సో 1 second, I'll open that one. సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ బార్డర్ బ్యాక్గ్రౌండ్ క్లిప్ ఉందా? ఇప్పుడు మీరు యాక్చువల్గా దీన్ని మీరు బాక్స్ అనుకుంటే ఇది కంటెంట్ ఏరియా, అంతేనా? ఇది కంటెంట్ ఏరియా. దాని తర్వాత ఈ ఎల్లో కలర్ లో ఉందా? ఈ ఎల్లో కలర్ లో అంతా కూడా ప్యాడింగ్. ఎక్కడ వరకు? కాంటెంట్ ఏరియాకి బార్డర్ వచ్చేసి మీకు వైలెట్ కలర్ లో ఉండేది బార్డర్. ఈ బార్డర్ కి ఈ కాంటెంట్ ఏరియాకి మధ్యలో ఉండేది ఎల్లో కలర్ అనేది ప్యాడింగ్. యాక్చువల్లీ ఇప్పుడు నేను చేశాను, బ్యాక్గ్రౌండ్ క్లిప్ ప్యాడింగ్ బాక్స్ ఇచ్చాను, అందుకని ఇది ప్యాడింగ్ దగ్గర స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ప్యాడింగ్ ఇవ్వకుండా నేను కాంటెంట్ బాక్స్ ఇస్తా. చూడండి, ఐ విల్ జస్ట్ మేక్ ఇట్ కాంటెంట్ బాక్స్. ఇప్పుడు కాంటెంట్ బాక్స్ ఇస్తే ఇప్పుడు మీకు ఇమేజ్ ఎక్కడ పోయింది? కాంటెంట్ బాక్స్ వైట్ అయిపోయింది ఏంటిది ఇంత? బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, లెట్స్ రిమూవ్ దిస్ వన్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, దట్స్ ఫైన్. బ్యాక్గ్రౌండ్ బార్డర్ బాక్స్, ఇది బార్డరు, ఇది ప్యాడింగ్. ఒకవేళ బ్యాక్గ్రౌండ్ కలర్ లేకపోతే వేర్ యాక్చువల్లీ ప్యాడింగ్ స్టార్టింగ్. పిక్సెల్. ఓకే, 2 పిక్సెల్. ఇది బార్డర్ 20 పిక్సెల్. దిస్ ఈస్ ఫైన్. నెక్స్ట్ ఇది మొత్తం బార్డర్ నుంచి ఇది కంటెంట్. ఈ బార్డర్ విడ్త్ కంటెంట్. సో ఈ మొత్తం వైట్ కలర్ లో ఉండేదంతా కూడా దిస్ ఈస్ యాక్చువల్లీ ప్యాడింగ్. ఇక్కడ నేను ప్యాడింగ్ బాక్స్ ఇచ్చాను. తర్వాత బార్డర్ బాక్స్. ఇఫ్ వి గివ్ బార్డర్ బాక్స్ then content box, we have a property called content box ఇస్తే ఎక్కడికి పోయింది ఇది? లెట్స్ సీ. ఓపెన్ విత్ లైవ్ సర్వర్, ఇన్స్పెక్ట్. ఓకే, ఇది కంటెంట్ ఏరియా, ఇది ప్యాడింగ్, ఇది బార్డర్. దట్స్ ఫైన్. దిస్ ఈస్ గుడ్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ రిపీట్. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఓకే, బట్ వై ఇట్స్ నాట్ ఓకే? రైట్ టాప్. దీని వలన కొంపు తీసి ఒక నిమిషం. బ్యాక్గ్రౌండ్ క్లిప్ కాంటెంట్ బాక్స్. ఓకే, దిస్ ఇస్ ఫైన్. Okay, this is also fine. Padding 200 pixels. Okay, let me get all the properties as usual. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐ షో యూ. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ క్లిప్ ఉందా? ఫస్ట్ ప్యాడింగ్ బాక్స్ చూడండి. జస్ట్ అబ్జర్వ్ ప్యాడింగ్ బాక్స్ అంటే ఇట్ విల్ స్టార్ట్ యాక్చువల్లీ వేర్ ద ప్యాడింగ్ ఇస్ యాక్చువల్లీ స్టార్టెడ్. ఇప్పుడు ఇది వచ్చి కంటెంట్ ఏరియా.
ఇది వచ్చి ప్యాడింగ్. సో ప్యాడింగ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఏంది బ్యాక్గ్రౌండ్ క్లిప్ అంటే. ఇప్పుడు నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ క్లిప్ అంటే నథింగ్ బట్ మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ ఏరియా చూడండి డిటర్మిన్స్ బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ ఏరియా. బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ ఏరియా ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ప్యాడింగ్ బాక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. లేదు నేను ఇప్పుడు యాక్చువల్లీ ఐ జస్ట్ రిమూవ్ చేసేసి ఐ జస్ట్ వాంట్ టు షో యూ కంటెంట్ బాక్స్ చూపిస్తా. కంటెంట్ బాక్స్ ఇప్పుడు కాంటెంట్ బాక్స్ చూడండి, కాంటెంట్ బాక్స్ తేడా చూడండి ఏమైందో. ఇప్పుడు మీకు ఏమైంది కాంటెంట్ బాక్స్ ఇస్తే యాక్చువల్లీ ఇంతకు ముందు ఇక్కడ స్టార్ట్ అయింది, ఈ పర్టికులర్ ఈ ఎడ్జెస్ లో స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది ఇక్కడ మీరు చూస్తే ఇంతకు ముందు మీకు ఇప్పుడు కరెక్ట్ గా కంటెంట్ ఎక్కడ ఉందో అక్కడ స్టార్ట్ అయింది, ఈ పర్టికులర్ బార్ నుంచి స్టార్ట్ అయింది. ఇంతకు ముందు ఏమైంది ప్యాడింగ్ నుంచి స్టార్ట్ అయింది, అంటే ఈ యొక్క ఎడ్జెస్ నుంచి యాక్చువల్లీ స్టార్ట్ అయింది. మీరు అది కూడా చూపిస్తా ఒకసారి. ఇప్పుడు నేను ఇక్కడ ప్యాడింగ్ బాక్స్ ఇస్తా, ప్యాడింగ్ బాక్స్ ప్యాడింగ్ బాక్స్. ఇప్పుడు చూడండి యాక్చువల్లీ ఇక్కడికి వెళ్ళి చూస్తే కంప్యూటర్ చూస్తే ఇప్పుడు ప్యాడింగ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మీకు యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ అనేది స్టార్ట్ అయింది. తర్వాత మీరు కాంటెంట్ ఇస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ బ్యాక్గ్రౌండ్ క్లిప్ కి కాంటెంట్ బాక్స్ ఇచ్చారు, కాంటెంట్ బాక్స్ ఇస్తే మీకు ఎక్కడ నుంచి యాక్చువల్ కంటెంట్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మాత్రమే మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు ఇంకొక వాల్యూ ఉంది ఇక్కడ బార్డర్ బాక్స్ అని, బార్డర్ బాక్స్. ఇప్పుడు మీరు చూస్తే యాక్చువల్లీ లెట్స్ గో టు కంప్యూటర్, ఈ కంప్యూటర్ చూద్దాం. ఇప్పుడు బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ యాక్చువల్ అయితే ఈ బార్డర్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి రావాలి. యాక్చువల్లీ నిజానికైతే ఈ బార్డర్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి ఇమేజ్ స్టార్ట్ అవ్వాలి. కానీ ఇది ఈ వైలెట్ కలర్ అనేది డస్ ఇట్ యాక్చువల్లీ ఎఫెక్టింగ్ దట్ అనేది చూడాలి. ఒకసారి చూద్దాం. బార్డర్ వచ్చేసి నేను 20 పిక్సెల్ ఇచ్చా కదా, జస్ట్ ఐ మేక్ ఇట్ అస్ 2 పిక్సెల్. యా నైస్. చూడండి ఇది ఇప్పుడు 2 పిక్సెల్ ఇచ్చానా, ఎగ్జాక్ట్ కనిపిస్తుందా? ఇప్పుడు ఇంతకుముందు అది విడ్త్ ఆ లైన్ అనేది విడ్త్ ఎక్కువ థిక్నెస్ ఉంది కదా, అందువల్ల కనిపించలేదు. ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్లీ వేర్ బార్డర్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో దిస్ ఇస్ హౌ ఈ బ్యాక్గ్రౌండ్ క్లిప్ అంటే నథింగ్ బట్ ఎక్కడ నుంచి మీ బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ అనేది జరగాలి, పెయింటింగ్ అనేది జరగాలి. సో ఆ ప్రాపర్టీ ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్ కానీ బ్యాక్గ్రౌండ్ క్లిప్ కానీ సేమ్ థింగ్. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ క్లిప్ చూసారు కదా, ఈ బ్యాక్గ్రౌండ్ క్లిప్ కానీ బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్ కానీ ఏం చేస్తుందంటే ఈ డిటర్మైన్స్ ద వేర్ యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ స్టార్ట్, బ్యాక్గ్రౌండ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది ఈ ప్రాపర్టీ డిఫైన్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అంటే ఏ పొజిషన్ లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అలైన్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ రిపీట్ అంటే అది ఎక్స్ యాక్సిస్ లో రిపీట్ అవ్వాలా, వై యాక్సిస్ లో రిపీట్ అవ్వాలా, లేదా నో రిపీట్ అసలు రిపీట్ అవ్వకూడదు అనేది. ఓకే, ఇవన్నీ కూడా చిన్న ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అర్థమవుతాయి సింపుల్ గా. ఇవన్నీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే కలర్ ఇవ్వడం, ఇమేజ్ అంటే ఇమేజ్ సెట్ చేయడం, రిపీట్ అంటే రిపీట్ ఏ యాక్సిస్ లో. బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇది ఒకటి చూపిస్తాను, బ్యాక్గ్రౌండ్ సైజ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే లెట్ మీ షో యూ బ్యాక్గ్రౌండ్ సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ నో రిపీట్ ని పెడతాను అండ్ ఐ వాంట్ టు గివ్ కాంటెంట్ బాక్స్ ఇస్తాను. ఓకే, మీకు ఏంటంటే ఒకటి మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాట్ యు సే దట్ బ్యాక్గ్రౌండ్ సైజ్. ఈ బ్యాక్గ్రౌండ్ సైజ్ ఏం చేస్తుందంటే దీనికి త్రీ థింగ్స్ ఉన్నాయి, ఆటో, కంటెంట్, కవర్. ఈ ఆటో ఎలా వర్క్ అవుతుంది, కంటెంట్ ఎలా వర్క్ అవుతుంది, కవర్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇచ్చి bullet.png ఇచ్చాం కదా. నా లెట్స్ గో బ్యాక్ అండ్ మనం ఏం చేస్తామంటే bullet.png ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే సమ్ డిఫరెంట్ ఇమేజ్ ఇద్దాం. Let's take one example of let's take from example from internet. ఏ తీసుకుందాం, కాపీ ఇమేజ్ అడ్రస్ ఓపెన్. ఇప్పుడు నేను we shall replace this. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాక్చువల్లీ ఇమేజ్ మీకు ఏదైతే కనిపిస్తుందో దట్స్ నాట్ ఫుల్ ఇమేజ్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫుల్ ఇమేజ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇచ్చేసేసి కంటెంట్ ఇచ్చారనుకోండి, మీకు యాక్చువల్లీ ఇమేజ్ మొత్తం కనిపిస్తుంది. ఇమేజ్ మొత్తం అంటే ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ ఇమేజ్ ఎంతైతే ఉందో ఆ ఇమేజ్ మొత్తం కూడా యు ఆర్ ఏబుల్ టు సీ దట్ కంప్లీట్ ఇమేజ్. ఎప్పుడు వెన్ యూ ఆర్ ఏబుల్ టు గివ్ దిస్ కంటెంట్. ఇప్పుడు నేను కవర్ ఇస్తా, కవర్ చూడండి, కవర్. ఇప్పుడు చూడండి ఇది మీకు ఏం చేస్తుందంటే మాక్సిమం ఇమేజ్ అనేది ఈ ఇమేజ్ ఉంది కదా మన దగ్గర ఎంతైతే ఇమేజ్ ఉందో, ఇలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే విల్ ట్రై టు గెట్ దిస్ వన్.
ఇది తీసుకొద్దాం. ఇది తీసుకొస్తే మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది కవర్ ఏం చేసింది, మీకేమో ఇమేజ్ ఏమో చిన్నది ఉంది. ఆ ఇమేజ్ ఏం చేసింది, ఈ బ్యాక్గ్రౌండ్ సైజ్ ఏం చేసిందంటే నువ్వు ఇచ్చిన ఇమేజ్ మొత్తం ఎలిమెంట్ ని కవర్ చేయమని చెప్తున్నావు, అందుకు మీరు కవర్ యూజ్ చేస్తున్నారు. ఒకవేళ ఇచ్చిన ఏదైతే మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ప్రొవైడ్ చేశారో అది యాక్చువల్లీ ఎక్సీడ్ గా ఉందంటే ఆ ఎక్సీడ్ కట్ అయిపోయి ఏదైతే కంటెంట్ కట్ అయిపోతుందో అదంతా కూడా కవర్ చేయాలంటే జస్ట్ మీరు ఏం చేయాలంటే కంటెంట్ ఇవ్వాలి. కంటెంట్ ఇచ్చారంటే మొత్తం ఏదైతే ఇమేజ్ కట్ అయిపోతుందో ఒక్క రవ్వ కూడా ఇమేజ్ లూజ్ అవ్వకుండా కంప్లీట్ ఇమేజ్ ఆ ఎలిమెంట్ లోపల రెండర్ అవుతుంది. ఎప్పుడు మనకి ఓవర్ఫ్లో ఇమేజ్ ఉన్నప్పుడు. ఓవర్ఫ్లో ఇమేజ్ లేకుండా చిన్న ఇమేజ్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆ ఇమేజ్ ట్రాన్స్పరెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పరెన్సీ లేకపోతే క్లారిటీ లూజ్ అయినా కానీ పర్లేదు అనుకుంటే మనం కవర్ ఇచ్చామంటే అది ఏం చేస్తాం, చిన్న ఇమేజ్ ఏం చేస్తుందంటే మొత్తం ఇమేజ్ ఎలిమెంట్ మొత్తాన్ని కూడా అది జూమ్ అయ్యి కవర్ చేస్తుంది. అది లేదంటే మీరు ఆటో కూడా ఇచ్చుకోవచ్చు. యూ కెన్ గివ్ ఆటో ఇస్తే అది దట్ యాక్చువల్లీ డిపెండ్స్ ఆన్ ఎలిమెంట్. అది ఎలిమెంట్ ని బేస్ చేసుకుని అది ఎంత రెండర్ చేయాలో అంత రెండర్ చేస్తుంది, మీదంతా క్లిప్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ సైజ్. ఈ బ్యాక్గ్రౌండ్ సైజ్ గురించి ఇంతే. సో బ్యాక్గ్రౌండ్ సైజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ మనకు ఒక షార్ట్ అండ్ ప్రాపర్టీ ఉంది. షార్ట్ అండ్ ప్రాపర్టీ అంటే మనం ఏం చేస్తామంటే ఇలా మనం ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఇవ్వకుండా వీ కెన్ ప్రొవైడ్ వన్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసేసి ఈ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ ప్రాపర్టీ ఏం చేస్తానంటే యూఆర్ఎల్ ఇచ్చేయాలి. యూఆర్ఎల్ ఇచ్చేసేసి యూ కెన్ ప్రొవైడ్ బుల్లెట్ డాట్ జేపీఎన్జీ. దాని తర్వాత యూ కెన్ ప్రొవైడ్ లైక్ నో రిపీట్. దాని తర్వాత యూ కెన్ ప్రొవైడ్ పొజిషన్ ఎక్కడ, సెంటర్ పొజిషన్. దాని తర్వాత కవర్, హౌ ఇట్ నీడ్ టు బి యాక్చువల్లీ లుక్. కవర్ ఇచ్చారంటే కవర్. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్డ్ స్క్రోల్డా ఇచ్చారంటే దట్స్ ఎనఫ్. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు తీసేసి సింపుల్ గా ఇది ఒకటి, సారీ యాక్చువల్లీ కంటెంట్ ఇక్కడ నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ సైజ్. ఫస్ట్ ప్రాపర్టీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే యూ వాంట్ టు గివ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. నెక్స్ట్ ప్రాపర్టీ బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఏంటి. దాని తర్వాత ప్రాపర్టీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఏంటి. దాని తర్వాత ప్రాపర్టీ ఏంటంటే యూ వాంట్ టు గివ్ కవరా కంటైనా లేకపోతే ఆటోనా అని. యూ కెన్ గివ్ ఎనీథింగ్ ఆటో. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ స్క్రోలింగ్ ఫిక్స్డా స్క్రోల్, బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ఫిక్స్ అవ్వాలా స్క్రోల్ అవ్వాలా అంటే మీరు మామూలుగా చూసారు కదా, ఇప్పుడు మనం స్క్రోల్ చేసాం కంటెంట్, ఆ ఇమేజ్ అనేది ఇక్కడే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిక్స్ చేసామంటే ఇక్కడే ఉంటుంది. ఇలా మనం స్క్రోల్ చేసే కొద్దీ మనతో పాటు ఆ ఇమేజ్ కిందకి వస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ కిందకి రాదు. యాక్చువల్లీ అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటుంది, మనమే కిందకి పైకి కంటెంట్ స్క్రోల్ చేస్తుంటాం. సో దానికి సంబంధించిన ప్రాపర్టీ అది. దీని ఏమంటాం అంటే షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ అంటాం. దిస్ వీ విల్ బి కాలింగ్ యాజ్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ. సో మీరు ఏం చేస్తారంటే ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇవన్నీ కూడా ట్రై చేశారంటే దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ఇట్ యాక్చువల్లీ వర్కింగ్. అది ఎలా వర్క్ అవుతుందో అర్థమవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ తో పాటు నేను ఒక బెటర్ ఎగ్జాంపుల్ మీకు ప్రొవైడ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ అన్ని కవర్ అయ్యే ఎలిమెంట్ ఒక ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తాను. యూ జస్ట్ ట్రై టు రిప్లికేట్ దట్ ఇన్ యువర్ లోకల్. మీ లోకల్లో రిప్లికేట్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ హౌ ఇట్ విల్ బి అడ్వాంటేజెస్ ఫర్ యూ టు అండర్స్టాండ్. అవి ఎలా వర్క్ అయితే మీకు అర్థమవుతాయి. ఓకేనా. దీని తర్వాత సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తర్వాత ఒపాసిటీ. ఈ ఒపాసిటీ అనేది మీరు రియల్ టైమ్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు వై ఐఎమ్ స్ట్రెసింగ్ దట్ పాయింట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఐ జస్ట్ వాంట్ టు రివర్ట్ బ్యాక్, బ్రింగ్ ద బ్యాక్ చేంజెస్. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుందా, ఇప్పుడు మీకు ఇమేజ్ అనేది సమ్ క్లారిటీ కనిపిస్తుంది, కానీ మనం ఏం చేస్తాం, ఒపాసిటీ అని యూజ్ చేస్తాం. ఈ ఒపాసిటీ యూజ్ చేసి 0 నుంచి 1 వరకు వాల్యూ ఉంటుంది. 0.5 అంటే మీకు అనిపిస్తుంది ఈ ఎలిమెంట్ యొక్క ట్రాన్స్పరెన్సీ ఎంత, ఎలిమెంట్ యొక్క ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు 0 అంటే 0 అంటే అసలు ఒపాసిటీ 0 ఇచ్చారంటే ఆ ఎలిమెంటే విజిబిలిటీ ఉండదు. స్లోగా 1 by 1 ఇంక్రీజ్ చేసుకుంటారండి. సో ఇలా ఒపాసిటీ 0.3 ఇచ్చారంటే ఆ ఎలిమెంట్ ఎంత విజిబిలిటీ ఉండాలి అనేది మీకు కంట్రోల్ చేసే ప్రాపర్టీ ఒపాసిటీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఫార్మ్స్ ఉంటాయి. ఫార్మ్ సబ్మిట్ చేసేటప్పుడు ఇనిషియల్ గా బటన్స్ కొన్ని ఎనేబుల్ అయితే కొన్ని డిజేబుల్ అయి ఉంటాయి. అలాంటి కేసెస్ లో మనకి ఏం చేస్తామంటే డిజేబుల్ బటన్స్ అని ఇలా మనం ఒపాసిటీ తగ్గి చూపిస్తాం.
అలాంటి ప్రాపర్టీ, అలాంటి కేస్ లో మనం యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటంటే ఒపాసిటీ. సో మీకు అది ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మనకు ఒక బటన్ ఉంటుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బటన్. నౌ లెట్స్ థింక్ యాస్ బటన్. ఓకే, బటన్ ఉంది. ఈ బటన్ కి సబ్మిట్ అనే యాక్షన్ ఉంది. ఓకే, ఇక్కడ నేను సబ్మిట్ రాసానా. ఇప్పుడు నేను దీనికి ఏం చేశానంటే ఐ విల్ మేక్ దిస్ యాస్, దీన్ని యాక్సెస్ చేసి ఐ స్టైల్ ఇట్ బటన్. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ రెడ్. దాని తర్వాత విత్ 200 పిక్సెల్. తర్వాత లెట్స్ సీ హౌ ఇట్ గెట్. ఓకే, బాగానే వచ్చింది. మార్జిన్ బాటమ్ 30 పిక్సెల్. ఓకే, కొంచెం బాటమ్ క్రియేట్ అయ్యింది. దాని తర్వాత ఒపాసిటీ చూడండి. ఇప్పుడు ఒపాసిటీ ఉందా, ఈ ఒపాసిటీ 0.5 ఇచ్చాను. 0.5 ఇస్తే నాకు ఈ విధంగా అనిపిస్తుంది. ఇనిషియల్ గా ఈ విధంగా ఎందుకు అనిపిస్తుంది అంటే మన ఫామ్ వాలిడేషన్స్ ని మనం ఒపాసిటీ అనేది ఫామ్ వాలిడేషన్స్ లో మనం ఏం చేస్తామంటే ఫామ్ లో ఇన్పుట్ ఉందా లేదా, లేకపోతే యూజర్ అనేవాడు వాల్యూ ఎంటర్ చేస్తాడా ఎంటర్ చేయలేదా, యూజర్ అనేవాడు వాల్యూ ఎంటర్ చేయనంత వరకు ఇలా కనిపిస్తుంది, ఒపాసిటీ తగ్గుతుంది. యూజర్ ఎప్పుడైతే వాల్యూ ఎంటర్ చేస్తాడో అప్పుడు ఒపాసిటీని మనం ఆటోమేటిక్ గా ప్రోగ్రామటికల్ 1 చేసినప్పుడు బటన్ ఇలాగా క్లిక్కింగ్ కి రెడీ అవుతుంది. సో ఇలాంటి సినారియోస్ ని మనం టాకిల్ చేయాలంటే ఒపాసిటీ అనే కాన్సెప్ట్ కూడా మనకి కొద్దిగా ఇంపార్టెంట్. ఓకే, కొద్దిగా ఇంపార్టెంట్ అది. ఓకే, సో అది మీరు ఒకసారి ఒపాసిటీ కూడా జస్ట్ ఒపాసిటీ 0 to 1 దాని మధ్యలో ఉండే వాల్యూస్ అవంతా మీరు ఒకసారి దాన్ని ప్రాక్టీస్ చేశారంటే చాలా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బేసిక్ ప్రాపర్టీస్, సిఎస్ఎస్ లో ఉండే బేసిక్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం ఎన్నైతే చూసామో టెక్స్ట్ ఎలిమెంట్ కి, టెక్స్ట్ కి, బ్యాక్గ్రౌండ్ కి, అలానే టేబుల్స్ కి, లిస్ట్ కి, లింక్స్ కి మనం యూజ్ చేసిన సెలెక్టర్స్ కానీ, మనం చదువుకున్న సెలెక్టర్స్ కానీ అవన్నీ ఎక్కడో చోట ఉపయోగపడుతూనే వచ్చినాయి. సో ఇవన్నీ కూడా బేసిక్ ప్రాపర్టీస్. ఈ బేసిక్ ప్రాపర్టీస్ అంతే ఒక సైడ్ ఉంటాయి. నెక్స్ట్ మనం చూసే కాన్సెప్ట్ సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ అండ్ దీని తర్వాత సిఎస్ఎస్ గ్రిడ్. దీని తర్వాత సిఎస్ఎస్ గ్రిడ్ ఉంది. ఈ రెండు మాత్రం సూపర్ డూపర్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, సూపర్ డూపర్ ఇంపార్టెంట్. ఈ రెండు మీకు అర్థమైనాయి అంటే, ఫ్లెక్స్ బాక్స్ అర్థమైంది అండ్ గ్రిడ్ లేఅవుట్ కూడా అర్థమైంది అంటే మీరు ఇంకా దెన్ దెర్ ఇస్ నో అదర్ దెన్ యూ కెన్ ప్లే విత్ ఈ సిఎస్ఎస్ తో మీరు యూ కెన్ ప్లే విత్ ఎనీథింగ్. యూ కెన్ ప్లే విత్ సిఎస్ఎస్ లైక్ ఎనీథింగ్. అంటే సిఎస్ఎస్ తో ఇంకా మీరు జస్ట్ మీకు కావాల్సిన డిజైన్ ని చూద్దామా, ఓకే, విజువలైజ్ చేసి ఓకే ఇది ఇలా ఉంది, ఓకే దీని ప్రకారం ఎలా చేయొచ్చు, సో దీనికి ఏ టెక్నిక్ వాడాలి, ఫ్లెక్స్ బాక్స్ ఇస్తే బెటరా లేకపోతే గ్రిడ్ ఇస్తే బెటరా. సో అలా మీరు అజంప్షన్కి వచ్చిన తర్వాత ఫ్లెక్స్ బాక్స్ కి స్టార్ట్ చేసుకొని మిగతా ఈ విడ్త్, హైట్, బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ సైజు, బ్యాక్గ్రౌండ్ కంటెంట్, బ్యాక్గ్రౌండ్ క్లిప్పింగ్ అవంతా కూడా మీకు ఆటోమేటిక్ గా డాక్యుమెంటేషన్ ఎండిఎన్ లో దొరికేస్తాయి. సో జస్ట్ మీరు అవి ఏం చేస్తాయో గుర్తుంటే చాలు, దాన్ని మీరు ఎలా వాడుకోవాలనేది మీ మీద డిపెండ్ అవుతుంది, మీ యొక్క రిక్వైర్మెంట్ డిపెండ్ అవుతుంది. సో ఆ యొక్క రిక్వైర్మెంటే ఇప్పుడు మనం చూడబోయే ఫ్లెక్స్. యాక్చువల్లీ అసలు నేను ఫ్లెక్స్ అంటే ఏంటి చెప్తాను చూడండి. సిఎస్ఎస్ ఫ్లెక్స్ బాక్స్ ఇది మోస్ట్ కామన్లీ యూస్డ్ ప్రతి ఒక్క మోడర్న్ లేఅవుట్, మన దగ్గర ఉండే ప్రతి ఒక్క మోడర్న్ లేఅవుట్ అంటే పెద్ద బిగ్ వెబ్సైట్స్, పేటిఎం కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అలా ఎంత పెద్ద వెబ్సైట్స్ అయినా కానీ ఖచ్చితంగా దే విల్ బి యూజింగ్ దిస్ ఫ్లెక్స్ బాక్స్. ఈ ఫ్లెక్స్ అనే ప్రాపర్టీని వాళ్ళ సిఎస్ఎస్ లో వాళ్ళ డిజైనర్స్ ఖచ్చితంగా దీన్ని వాడుతూనే ఉంటారు. ఎందుకు వాడతారంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోడర్న్ టెక్నిక్ టు అచీవ్ రెస్పాన్సివ్ డిజైన్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే టు అచీవ్ రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైస్ కు తగ్గట్టు మన వెబ్ పేజ్ అనేది అడాప్ట్ అవడం. డివైస్ తగ్గట్టు మన వెబ్ పేజ్ అడాప్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనం వ్యూ పోర్ట్ చూసాం. వ్యూ పోర్ట్ లో మనం మెటా ట్యాగ్ క్రియేట్ చేస్తాం. మెటా ట్యాగ్ క్రియేట్ చేసిన తర్వాత ఎంతైతే ఇంపార్టెంటో ఈ ఫ్లెక్స్ బాక్స్ గురించి తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ ఫ్లెక్స్ బాక్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ చెప్తారండి. ఫ్లెక్స్ బాక్స్ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ మనం అది కూడా డివ్ అనే ఒక నార్మల్ ఎలిమెంటే. డివ్ అనే కంటైనర్ కి ఒక కంటైనర్ బాడీ మనం ఉంది కదా, ఇక్కడ మన దగ్గర ఏముంది, ఇక్కడ చూసాక మనకి బాడీ ఉంది అంతే కదా, బాడీ ఉంది. దాని తర్వాత డివ్ ఉంది. ఈ డివ్ ఉంది, div 1 ఉంది, div 2 అంటే con1 con2 ఉంది. తర్వాత మీకు బాడీ ఉంది. ఈ బాడీని మనము బై డిఫాల్ట్ గా అన్ని కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే అర్థం ఏంటి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే దానికి డిస్ప్లే ప్రాపర్టీ బ్లాక్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ బాడీని కానీ లేకపోతే ఒక పర్టికులర్ డివ్ కంటైనర్ కానీ మీరు ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అన్ని కూడా యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీరు ద ఫోర్మోస్ట్ థింగ్ వాట్ యూ నీడ్ టు డూ అంటే, సో ఐ షల్ రిమూవ్ దిస్ వన్ ఫర్ నౌ.
ద ఫోర్ మోస్ట్ థింగ్ ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఒక డివ్ కి దాన్ని యాక్సెస్ చేసి దానికి డిస్ప్లే ప్రాపర్టీని యూ వాంట్ గివ్ డిస్ప్లే ప్రాపర్టీ ఫ్లెక్స్ ని ఇచ్చారంటే దట్స్ హౌ యూ మేక్ ఇట్ యాజ్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఎలాగైతే ఇప్పుడు డివ్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఒక డివ్ ఉంది. సో నౌ లెట్స్ టేక్ దిస్ ఓన్లీ వన్ డివ్. ఈ డివ్ ఒకటి తీసుకున్నాం. ఈ డివ్ ఉంది కదా, ఈ డివ్ ఏంటంటే నౌ ఇట్స్ నాట్ ద డిస్ప్లే ప్రాపర్టీ ఆఫ్ ద డివ్ ఇస్ నాట్ బ్లాక్ కాదు. ఈ డివ్ యొక్క డిస్ప్లే ప్రాపర్టీ బ్లాక్ కాదు. ఇప్పుడు ఈ డివ్ యొక్క డిస్ప్లే ప్రాపర్టీ ఏంటంటే ఫ్లెక్స్. సో ఇలా మన ఫ్లెక్స్ అండ్ డిజైన్ ఇవ్వగానే ఒక సెట్ చేయగానే ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఈ డివ్ యూస్ చేసుకోవచ్చు. దిస్ డివ్ కెన్ యూస్ ఆల్ ద ఫ్లెక్స్ ప్రాపర్టీస్. అసలు ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, ఫ్లెక్స్ ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, అసలు ఫ్లెక్స్ ప్రాపర్టీస్ తో మనం ఏమేమి చదవచ్చు. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఒక డివ్ ని కానీ ఒక బాడీ ఒక రూట్ ఎలిమెంట్ పేరెంట్ ఎలిమెంట్ ని కానీ మనం ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అన్ని యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే డిస్ప్లే ఫ్లెక్స్ అని యూజ్ చేయాలి. ఓకే, డిస్ప్లే అండ్ ఫ్లెక్స్ అని యూజ్ చేసామంటే ఇప్పుడు అదేమైందంటే మనకి that will turn as a flex container. Okay, that will turn as a flex container. Whatever it might be body element or it might be div element, ఏదైనా పర్లేదు, that will be turned as a flex container. So flex container యొక్క ప్రాపర్టీస్ ఏముంటాయి? ఫస్ట్ థింగ్ డిస్ప్లే. ఓకే, ఫస్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ ఉండాలి. ఒక కంటైనర్ ని ఒక కంటైనర్ ఫ్లెక్స్ ప్రాపర్టీ అన్ని యూజ్ చేసుకోవాలంటే అది డిస్ప్లే ఫ్లెక్స్ అని దానికి అసైన్ చేయాలి. దానిలో ప్రాపర్టీస్ ఇప్పుడు నేను రాసేవని కూడా దాంట్లో ప్రాపర్టీస్, ఈ ప్రాపర్టీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫ్లెక్స్ డైరెక్షన్, ఓకే, ఫ్లెక్స్ డైరెక్షన్, తర్వాత ఫ్లెక్స్ వ్రాప్. ఓకే, ఫ్లెక్స్ వ్రాప్ ఇవంటే ఏంటని చెప్తాను, డోంట్ వరీ. ఇవన్నీ చాలా సింపుల్ థింగ్స్. మీకు ఇప్పుడు రాసేదాన్ని కూడా ఫ్లెక్స్ కంటైనర్ యొక్క ప్రాపర్టీస్, ఫ్లెక్స్ ఫ్లో. ఓకే, ఫ్లెక్స్ ఫ్లో ఇవన్నీ కూడా దీస్ ఆల్ ద ప్రాపర్టీస్ విచ్ ఆర్ యాక్చువల్లీ కంట్రోలింగ్ ద ఫ్లెక్స్ కంటైనర్. ఒక ఫ్లెక్స్ కంటైనర్ ని కంట్రోల్ చేయడానికి మనం ఈ ప్రాపర్టీస్ అన్ని యూజ్ చేసి మనం యాక్చువల్లీ వి విల్ కంట్రోల్ ద కంటైనర్. సో ఇప్పుడు నేను ఏవైతే ప్రాపర్టీస్ చెప్తున్నానో ఈ ప్రాపర్టీస్ ఎవరికి అప్లికబుల్ అంటే ఫ్లెక్స్ కంటైనర్స్ కి గుర్తుపెట్టుకోండి. ఫ్లెక్స్ కంటైనర్స్ కి అంటే ఫ్లెక్స్ కంటైనర్ వేరు, మళ్ళీ దాని లోపల వేరే టాపిక్ వస్తుంది, ఆ టాపిక్ కూడా చెప్తాను. వెయిట్ చేయండి, జస్ట్ ఒక 2 seconds లో యూ విల్ నో అబౌట్ దట్ థింగ్. అలైన్ ఐటమ్స్ తర్వాత అలైన్ కంటెంట్. సో ఇప్పుడు నేను ఏదైతే రాశానో ఇదంతా కూడా ఒక ఫ్లెక్స్ కంటైనర్ కి, అంటే ఒక ఫ్లెక్స్ కంటైనర్ అంటే డివ్ కి. ఇప్పుడు మీకు లోరం ఎప్సమ్ ఉంది కదా, దీని లోపల ఐ విల్ రిమూవ్ అండ్ ఐ విల్ ప్లేస్ సమ్ అదర్ డ్యూస్, ఇంకొక వేరే డ్యూస్ రాస్తా. ఇది క్లాస్ ఈ క్లాస్ 1 కి con1 ఇస్తాను. ఓకే, నౌ విల్ సీ con1 ఇచ్చే డిస్ప్లే ఫ్లెక్స్. దీని లోపల ఐ హావ్ మల్టిపుల్ డ్యూస్, div1, ఓకే, div1, తర్వాత div2, div3, div4, div5. ఓకే, నౌ సి ఇప్పుడు మీకు పేరెంట్ కంటైనర్ కూడా క్రియేట్ చేసాం. పేరెంట్ కంటైనర్ లో మీరు ఎన్నైతే చిల్డ్రన్ గా పాస్ చేశారో ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ ఫ్లెక్స్ ఐటమ్స్. ఓకే, వాట్ డూ యూ కాల్ దిస్ అంటే ఫ్లెక్స్ ఐటమ్స్. ఓకే, ఫస్ట్ ఏమో ఫ్లెక్స్ కంటైనర్, దాని తర్వాత ఫ్లెక్స్ ఐటమ్స్. ఓకే, ఈ చిల్డ్రన్ కంటైనర్ లోపల ఎవరైతే చిల్డ్రన్ గా మనం పాస్ చేస్తామో వాటిని ఫ్లెక్స్ ఐటమ్స్ అంటాం. ఈ ఫ్లెక్స్ ఐటమ్స్ కూడా మనకి ప్రాపర్టీస్ ఉన్నాయి. సో చెప్తాను, బట్ ఇది ఏంటంటే మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తాను. ఏ ప్రాపర్టీస్ మనం చూస్తున్నాం అనేది మీ అండర్స్టాండింగ్ కోసం. అది ఎవరెవరికి ఇప్పుడు నేను ఇక్కడ ఏవైతే ప్రాపర్టీస్ రాస్తున్నానో దేని కింద అయితే ప్రాపర్టీస్ రాస్తానో దానికి మాత్రం అప్లికబుల్. ఇప్పుడు ఫ్లెక్స్ ఐటమ్స్ కింద రాసే ప్రాపర్టీస్ అన్ని కూడా ఎవరికి అప్లికబుల్ అంటే ఫ్లెక్స్ ఐటమ్స్ కి మాత్రం అప్లికబుల్. దట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ కంటైనర్ కి అప్లై ఉండవు. దాని తర్వాత నేను ఏవైతే కంటైనర్ రాశానో దట్ విల్ బి యాక్చువల్లీ ఈస్ ఫర్ ఓన్లీ కంటైనర్, నాట్ ఫర్ ఐటమ్స్. ఓకే, అంతే. ఇప్పుడు మనకి యాక్చువల్లీ ఫ్లెక్స్ లో ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ఫ్లెక్స్ ఐటమ్స్ గురించి, ఫ్లెక్స్ కంటైనర్స్ గురించి, ఫ్లెక్స్ కంటైనర్ లో ఉన్న ఈ ప్రతి ఒక్క ప్రాపర్టీ గురించి అయితే చాలు. అండ్ ఫ్లెక్స్ ఐటమ్స్ లో ఉండే ఈ యొక్క ప్రతి ఒక్క ప్రాపర్టీ గురించి చూస్తే దట్స్ ఎనఫ్. యు ఆర్ డన్ విత్ ఫ్లెక్స్ అండర్స్టాండింగ్. ఇవి అర్థం చేసుకుంటే చాలు, మీరు ఫ్లెక్స్ గురించి కంప్లీట్ గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రిమెంబర్ ఎప్పుడు ఏ కేసు ఫ్లెక్స్ బాక్స్ ఏ కేసులో మనం యూజ్ చేస్తున్నామంటే గుర్తుపెట్టుకోండి, మనకి
ఫ్లెక్స్ బాక్స్ అనేది ఒక లేఅవుట్ టెక్నిక్. రిమెంబర్, ఇట్స్ ఏ లేఅవుట్ టెక్నిక్. లేఅవుట్ టెక్నిక్ అంటే ఒక లేఅవుట్ బిల్డ్ చేసే టెక్నిక్. లేఅవుట్ లో ఏముంటాయి? ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ ని అరేంజ్ చేస్తాం, అంతే కదా. మనం లేఅవుట్ లో ఏం చేస్తాం? ఎలిమెంట్స్ ని అరేంజ్ చేస్తాం. సో ఎలిమెంట్స్ ని యాక్చువల్లీ మనము మన నిజానికి చెప్పాలంటే ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఉన్నాయా, ఇదంతా కూడా మన వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ లో ఎలిమెంట్స్ ని మీరు హారిజాంటల్లీ అరేంజ్ చేయొచ్చు అండ్ వర్టికల్లీ అరేంజ్ చేయొచ్చు, అంతే కదా. వర్టికల్ మనకి ఇష్టం వచ్చిన చోటు హారిజాంటల్లీ అరేంజ్ చేయొచ్చు అండ్ ఆల్సో వర్టికల్లీ అరేంజ్ చేయొచ్చు. కానీ మనము హారిజాంటల్లీ అండ్ వర్టికల్లీ ఎలిమెంట్స్ ని వెబ్ పేజ్ మీద అరేంజ్ చేసేటప్పుడు ఏ టెక్నిక్ వాడాలి అనేది మనం చూస్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు ఫ్లెక్స్ అనే టెక్నిక్ లేక ముందర మన దగ్గర ఉన్న టెక్నిక్ ఏంటంటే టేబుల్లో మనం ఏం చేస్తామంటే కాలమ్ గ్రూపింగ్, రో గ్రూపింగ్, టీడీ, టీఆర్ అవి యూస్ చేసి మనం ఏం చేస్తామంటే లేదా ఫ్లోట్స్ యూస్ చేసి మనం లేఅవుట్స్ బిల్డ్ చేసేవాళ్ళం. అది ఎప్పుడు పూర్వకాలంలో, ఐ మీన్ సమ్ 10 years 20 years బ్యాక్. ఎప్పుడైతే ఫ్లెక్స్ ఇంట్రడ్యూస్ చేసామో అప్పుడు మనం ఫ్లెక్స్ ని యూస్ చేయడం స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఫ్లెక్స్ ఎలా స్టార్ట్ అయిందంటే ఫ్లెక్స్ ఈస్ యూని డైరెక్షనల్. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫ్లెక్స్ ఈజ్ ఏ 1D లేఅవుట్, నాట్ 2D లేఅవుట్. గుర్తుపెట్టుకోండి, ఫ్లెక్స్ ఈజ్ ఏ 1D లేఅవుట్. 1D లేఅవుట్ అంటే 1 dimensional లేఅవుట్. 1 dimensional లేఅవుట్ అంటే మనం ఎలిమెంట్స్ ని ఎయిదర్ రో వైస్ అన్నా లేకపోతే ఎయిదర్ కాలమ్ వైస్ అన్నా అరేంజ్ చేస్తాం. దానికి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఐ జస్ట్ రిమూవ్ దిస్ వన్. ఇది నేను రిమూవ్ చేస్తాను. సో ఫస్ట్ మీకు ఈ డిస్ప్లే ఫ్లెక్స్ నేను రిమూవ్ చేసినప్పుడు చూడండి, మీకు ఇక్కడ ఏమైంది? 1 2 3 4 అనేది ఎలా వచ్చింది మీకు? 1 2 3 4 అనేది 1 2 3 4 5 అనేది కాలం. అంటే 1 కింద 2, 2 కింద 3, 3 కింద 4, 4 కింద 5 ఉంది, అంతేనా. ఇప్పుడు నేను ఇదేంటంటే డిస్ప్లే ప్రాపర్టీ యొక్క డిఫాల్ట్ బిహేవియర్. అలానే ఇప్పుడు నేను డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తా. డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వగానే అది అబ్జర్వ్ చేయండి ఏమైందో. డిస్ప్లే ఫ్లెక్స్ ఇవ్వగానే ఐటమ్స్ ఏమైనాయి? కాలంలో అరేంజ్ అయిన ఐటమ్స్ హారిజాంటల్గా మూవ్ అయిపోయినాయి. ఎందుకంటే ఫ్లెక్స్ కంటైనర్ యొక్క డిఫాల్ట్ మనకు ఒక ఫ్లెక్స్ డైరెక్షన్ ప్రాపర్టీ ఉంది. ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ ప్రాపర్టీ యొక్క డిఫాల్ట్ వాల్యూ రో. అంటే మనం ఏం చేస్తామంటే లోపల ఉన్న ఐటమ్స్ ని ఎయిదర్ రో వైస్ అన్నా లేకపోతే కాలమ్ వైస్ అన్నా అరేంజ్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, 1 dimensional లేఅవుట్ అంటే ఎయిదర్ రో ఆర్ కాలమ్. కాలంలో ఉన్న అరేంజ్ చేసుకోవచ్చు లేదా రోలో ఉన్న అరేంజ్ చేసుకోవచ్చు. అది 1 dimensional లేఅవుట్. సో ఫ్లెక్స్ ఈజ్ ఏ 1 dimensional లేఅవుట్. సో ఫ్లెక్స్ డైరెక్షన్ ఎయిదర్ రో ఆర్ కాలమ్. మీరు కాలమ్ ఇచ్చారనుకోండి, you'll get some కాలమ్. సో లేదు రో ఇచ్చారనుకోండి, పక్కన అరేంజ్ అవుతాయి. ఓకేనా. సో అంటే మీకు ఇక్కడ కనిపించలేదు కానీ ఐ జస్ట్ షో యూ వన్ థింగ్. డివ్ ఇచ్చేసి నేను స్టైలింగ్ రాస్తాను, మీకు కొంచెం క్లారిటీ దొరుకుతుంది. 100 pixel అండ్ హైట్ 100 pixel, then background color red. ఓకే, దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, ప్యాడింగ్ 20 pixel. ఓకే, 20 pixel, దెన్ ఫైన్. దీని తర్వాత విత్ హైట్ కూడా అవసరం లేదు, దట్స్ ఫైన్. ఫ్లెక్స్ డైరెక్షన్ దీనికి మార్జిన్ వద్దు, దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు గ్యాప్ 10 pixel. ఓకే, నౌ సి ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఇప్పుడు చూడండి 1 2 3 అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇస్తాం. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ yellow. ఓకే, అండ్ లెట్స్ గివ్ హైట్ అండ్ విడ్త్.
height 50 VWBH, and width 50. నో వరీ, ఆ ప్రెజెంటేషన్ గురించి చెప్తాను, ఆ ప్రెజెంటేషన్ ఎలా వర్క్ అవుతున్నది. ఓకే, 100 VWBH plus we don't want width. Okay, and let's give this height 100 pixel. That's fine. Okay, this is not required margin, or else can give margin also. Height, then width 100 pixel. Okay, it's fine. Okay, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ ఎల్లో బ్యాక్గ్రౌండ్ అనేది, ఎల్లో అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ లో ఉండేదంతా కూడా ఫ్లెక్స్ కంటైనర్. అంటే కంటైనర్, ఇప్పుడు నేను ఏమైతే రాశానో ఇంతకు ముందు ఫ్లెక్స్ కంటైనర్ అని, ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా ఫ్లెక్స్ కంటైనర్ కి అప్లికబుల్ అవుతాయి. నేను ఒక్కొక్క ప్రాపర్టీ చెప్తాను ఫ్లెక్స్ కంటైనర్ కి అప్లికబుల్ అయ్యే ప్రాపర్టీస్. అండ్ ఇప్పుడు కాంటూర్ ఉందా, కాంటూర్ ఉండేది వచ్చేసి ఐటమ్స్ అంటే ఐటమ్స్ సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటో చెప్తాను. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫ్లెక్స్ కంటైనర్ కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని చూద్దాం. చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఫ్లెక్స్ కంటైనర్ లో ఫస్ట్ ప్రాపర్టీ ఏం చెప్పాను, డిస్ప్లే ఏం చెప్పాను, డిస్ప్లే అడిషన్ మీకు ఫ్లెక్స్ ఉండాలి. ఈ ఫ్లెక్స్ అని మీరు ఇవ్వగానే ఒక కంటైనర్ ని ఆ ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అన్ని అడాప్ట్ చేసుకుంటుంది. దాని తర్వాత ఫ్లెక్స్ డైరెక్షన్ ఉందా, ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ రో అంటే మీకు బై డిఫాల్ట్ గా రో అనేది ఉంటుంది. రో అనేది ప్రాపర్టీ, ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇట్ డజంట్ ఈవెన్ కేర్, బికాస్ బై డిఫాల్ట్ గా ఫ్లెక్స్ డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇవ్వగానే ఫ్లెక్స్ డైరెక్షన్ రో అనేది అడాప్ట్ అయిపోతుంది ఆ కంటైనర్ కి. మీరు లేదు నాకు ఎక్స్ప్లిసిట్ ని కంట్రోల్ చేయాలనుకుంటే ఫ్లెక్స్ డైరెక్షన్ రో అంటే అర్థం ఏంటి, ఆ ఐటమ్స్ ఉంటాయి కదా, పేరెంట్ కంటైనర్ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా రోలో అరేంజ్ అవ్వాలని అర్థం. రోలో అరేంజ్ అవ్వాలి. లేదు నాకు రోలో వద్దనుకుంటే మీరు సింపుల్ గా ఇఫ్ యూ వాంట్ టు గివ్ కాలం అని ఇచ్చారంటే అది కాలం లో అరేంజ్ అవుతాయి. ఓకే, అండ్ దీంతో పాటు ఫ్లెక్స్ డైరెక్షన్ కి ఇంకో 2 వాల్యూస్ ఉన్నాయి. ఒకటి రో రివర్స్ అంటే ఏం లేదు, రివర్స్ రోలోనే అరేంజ్ అవుతాయి, కాకపోతే రివర్స్ లో అరేంజ్ అవుతాయి. అంటే లాస్ట్ టు ఫస్ట్ అరేంజ్ అవుతాయి. సో రో రివర్స్ అంటే, సిమిలర్లీ కాలం రివర్స్ అంటే కాలం లో రివర్స్. సో యూఆర్ నాట్ సీయింగ్ దట్ వన్, నో ప్రాబ్లం. కాలం రివర్స్ అనేది 5 నుంచి 4 5 4 3 2 1 అలా అరేంజ్ అవుతాయి. ఓకే, సో ఇదంతా ఏంటంటే ఫ్లెక్స్ డైరెక్షన్. అంటే గుర్తుపెట్టుకోండి, ఫ్లెక్స్ ఈస్ ఏ వన్ డైమెన్షనల్ లేఅవుట్. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే 1 2 3 4 5 ఐటమ్స్ ని ఎయిదర్ రో వైస్ లోనే అరేంజ్ అవుతున్నారు, లేదంటే ఎయిదర్ కాలం లోనే అరేంజ్ చేస్తున్నారు. లేదు 2 రోస్ కాలమ్స్ ని రెండిట్లో అరేంజ్ చేయగలుగుతున్నారా, చేయట్లేదు. మీరు ఎయిదర్ రో లేకపోతే ఎయిదర్ కాలం, రోలో అన్నా అరేంజ్ చేస్తున్నారు, లేదంటే కాలం లో అరేంజ్ చేస్తున్నారు. సో ఆ 2 పాసిబిలిటీసే మీకు పాసిబుల్ కాబట్టి ద థింగ్ ఈస్ దట్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ఫ్లెక్స్ డైరెక్షన్. ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ ఏంటంటే ఇట్ విల్ యాక్చువల్లీ అరేంజ్ ద ఐటమ్స్ ఇన్ ఎయిదర్ రో డైరెక్షన్ ఆర్ కాలం డైరెక్షన్. సో అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ మీకు నౌ ఇప్పుడు ఏంటంటే ఫ్లెక్స్ డైరెక్షన్ వచ్చేసి రో పెడతాం. దీని తర్వాత మనకి ఇంకో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఫ్లెక్స్ వ్రాప్. ఓకే, ఫ్లెక్స్ వ్రాప్ ఇది కూడా ఫ్లెక్స్ కంటైనర్ ప్రాపర్టీ. ఈ ఫ్లెక్స్ కంటైనర్ ప్రాపర్టీ ఇది ఏంటంటే ఫ్లెక్స్ వ్రాప్ ఉందా, ఈ వ్రాప్ ఏంటంటే వ్రాప్ అని ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీకు ఇక్కడ మీకు విడ్త్ ఉంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ సైజ్ తగ్గించే కొద్ది నాకు ఏమైందంటే ఆటోమేటిక్ గా వ్యూ పోర్ట్ విడ్త్ బేస్ చేసుకుంటది. ఈ వ్యూ పోర్ట్ విడ్త్ ని కన్సిడర్ చేసుకుంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ కన్సిడర్ చేసుకునేసి ఈ ఎలిమెంట్స్ కదా 1 2 3 సరిపోయింది, ఫోర్త్ ఎలిమెంట్ ఇక్కడ ఫిట్ అవ్వదు, ఎందుకంటే నాకు డిఫైన్ హైట్ అండ్ విడ్త్ ఉంది. సో ఇది ఏం చేస్తా అంటే వ్రాప్ ఇచ్చానంటే ఆటోమేటిక్ గా సెకండ్ లైన్ మూవ్ చేస్తుంది. చూడండి, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్ ఇలా మూవ్ చేస్తుంది. ఒకవేళ నో వ్రాప్, ఇంకొక ప్రాపర్టీ ఉంది ఫ్లెక్స్ వ్రాప్ కి, ఇది కూడా నో వ్రాప్ అని ఇచ్చానంటే ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఎంత ఇచ్చుకోండి, మీరు ఎంత చేయండి, అదే రోలో అది ఇప్పుడు మీకు ఇచ్చిన విడ్త్ హైట్. ఇప్పుడు మీకు ఏమైంది, ఇలా మీరు వెళ్ళే కొద్దీ అది కిందకి రావట్లేదు, డ్యూస్ స్ట్రింక్ అయిపోతున్నాయి, మీకు కనిపిస్తున్నాయి, స్ట్రింక్ అయిపోతున్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రాపర్టీ కాల్డ్ ఫ్లెక్స్ వ్రాప్. ఈ ఫ్లెక్స్ వ్రాప్ అనేది మీరు నో వ్రాప్ ఇచ్చారు అంటే, నో వ్రాప్ అంటే అర్థం ఏంటి, నువ్వు ఐటమ్స్ ఒకవేళ నీకు విడ్త్ సరిపోకపోతే నెక్స్ట్ లైన్ లోకి మూవ్ చేయొద్దు అని నువ్వు డైరెక్ట్ గా దానికి ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తున్నాం. మనం జనరల్లీ వ్రాప్ యూస్ చేస్తాం. ఓకే, జనరల్లీ మనం ఏం యూస్ చేస్తాం అంటే జనరల్లీ మనం అంతా కూడా వ్రాప్ యూస్ చేస్తాం. ఆల్మోస్ట్ we will be using 1 second.
ఓకే. మనం ఆల్మోస్ట్ మనం ఏం చేస్తామంటే ఫ్లెక్స్ వ్రాపే యూజ్ చేస్తాం. నో వ్రాప్ ఎక్కడ యూజ్ చేయం. మనకి రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లెక్స్ వ్రాప్ ఏం చేస్తుందంటే అర్థం చేసుకోండి. ఫ్లెక్స్ వ్రాప్ ఏం చేస్తుందంటే ఐటమ్స్ ని నెక్స్ట్ లైన్ లోకి మూవ్ చేయాలా లేదా అని డిసైడ్ చేస్తుంది. మీరు వ్రాప్ ఇచ్చారంటే ఒకవేళ ఐటమ్స్ కి విడ్త్ అనేది సరిపోలేదంటే నెక్స్ట్ లైన్ కి మూవ్ చేస్తుంది. లేదంటే అది మూవ్ చేయదు. అది మూవ్ చేయకుండా ఏం చేస్తుందంటే ఉన్న స్పేస్ ని స్ట్రింక్ చేస్తుంది. అంటే ఉన్న అవైలబుల్ స్పేస్ లోనే ఆ ఎలిమెంట్స్ యొక్క హైట్ విడ్త్ ని స్ట్రింక్ చేసుకుంటే తగ్గించుకుంటూ వస్తుంది. ఓకేనా? అది నో వ్రాప్. ఓకే. వ్రాప్ రివర్స్ అంటే మీకు ఇంకా ఆటోమేటిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వ్రాప్ రివర్స్ అంటే నథింగ్ బట్ రివర్స్ లో వ్రాప్ అవుతాయి. ఓకే. సో దట్స్ వన్ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ నా. ఇది అనేది కూడా యూ వాంట్ టు పర్టికులర్లీ అండర్స్టాండ్ ద థింగ్స్. ఫ్లెక్స్ వ్రాప్ ఏం చేస్తుంది, ఫ్లెక్స్ డైరెక్షన్ ఏం చేస్తుంది, ఈ రెండు మీకు అర్థమైనాయంటే దట్ ఈస్ యాక్చువల్లీ ద ఫ్లెక్స్ కంటైనర్ ప్రాపర్టీస్. అంటే కంటైనర్ లోపల ఎలిమెంట్స్ ఏ విధంగా బిహేవ్ చేయాలనేది మెయిన్ గా ఫ్లెక్స్ డైరెక్షన్, ఫ్లెక్స్ వ్రాప్ యూస్ చేసి మీరు కంట్రోల్ చేస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ ఏం చేస్తారంటే ఫ్లెక్స్ కంటైనర్ లోపల ఐటమ్స్ అనేది ఏ విధంగా అరేంజ్ అవ్వాలి, ఏ విధంగా అపీర్ అవ్వాలి, లేకపోతే ఏ విధంగా బిహేవ్ చేయాలి అనేది కూడా ఎలా డిసైడ్ చేస్తా అంటే ఈ రెండు ప్రాపర్టీస్ మాక్సిమం డిసైడ్ చేస్తాయి. ఫ్లెక్స్ డైరెక్షన్ అండ్ ఫ్లెక్స్ వ్రాప్. ఓకే. సో ఇప్పుడు నేను మనకు ఇంకొక ప్రాపర్టీ ఉంది. సి ఐ విల్ రిమూవ్ దిస్ వన్. ఫ్లెక్స్ ఫ్లో. ఈ ఫ్లెక్స్ ఫ్లో అంటే ఏంటంటే దిస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఫ్లెక్స్ డైరెక్షన్ అండ్ రో. ఫ్లెక్స్ డైరెక్షన్ ఫ్లెక్స్ రో యొక్క కాంబినేషన్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్లెక్స్ డైరెక్షన్ యూ కెన్ గివ్ రో అండ్ యూ కెన్ గివ్ నో వ్రాప్. ఈ ఫ్లెక్స్ ఫ్లో ఏం చేస్తుంటే దిస్ విల్ వర్క్. దిస్ ఇస్ లైక్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఫర్ ఫ్లెక్స్ డైరెక్షన్ అండ్ ఫ్లెక్స్ వ్రాప్ కి ఫ్లెక్స్ డైరెక్షన్ కి షార్ట్ అండ్ ప్రాపర్టీ. ఇక్కడ మనం రో రాసామా, నెక్స్ట్ వ్రాప్ రాస్తే దిస్ విల్ బి వర్కింగ్ యాజ్ యూజువల్. ఓకే, ఫ్లెక్స్ ఫ్లో కి. దీని తర్వాత నౌ సీ వీ హ్యావ్ అనదర్ ప్రాపర్టీ కాల్డ్ జస్టిఫై కంటెంట్. ఓకే, ఇప్పుడు నేను I'll take this off and I'll just write justify content center. Justify content center. ఓకే, సెంటర్. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ ఐటమ్. సో నౌ ఫర్ అవర్ డెమోన్స్ట్రేషన్ ఐ షల్ రిమూవ్ దిస్ టూ థింగ్స్. ఓకే, ఇప్పుడు మీరు చూసారా ఫ్లెక్స్ డైరెక్షన్, ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ ఏంటంటే దిస్ విల్ యాక్చువల్లీ కంట్రోల్స్ ద అలైన్మెంట్ ఆఫ్ ఐటమ్స్ ఆన్ హారిజాంటల్ యాక్సిస్. అంటే మనకి రెండు యాక్సిస్ ఉంటాయి ఫ్లెక్స్ లో రెండు యాక్సిస్ ఉన్నాయి. ఒకటి మెయిన్ యాక్సిస్, ఒకటి క్రాస్ యాక్సిస్. ఓకే, మెయిన్ యాక్సిస్ అంటే హారిజాంటల్. ఓకే, క్రాస్ యాక్సిస్ అంటే వర్టికల్. అది మీకు ఇక్కడ చూపిస్తాను ఒకసారి. టూ థింగ్స్ ఉన్నాయి, మెయిన్ యాక్సిస్ అండ్ క్రాస్ యాక్సిస్. మెయిన్ యాక్సిస్ అంటే ఏంటి, హారిజాంటల్, లెఫ్ట్ నుంచి రైట్ కి. క్రాస్ యాక్సిస్ అంటే ఏంటి, పర్పెండిక్యులర్, అంటే టాప్ నుంచి బాటం. ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి. అంటే మెయిన్ యాక్సిస్ ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేది మెయిన్ యాక్సిస్, టాప్ నుంచి బాటంకి వచ్చేది క్రాస్ యాక్సిస్. ఈ రెండు. ఈ మెయిన్ యాక్సిస్ క్రాస్ యాక్సిస్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థమవుతుంది. జస్ట్ ఒక 2 seconds ఆగారంటే మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు జస్టిఫై కంటెంట్ ఉంది కదా, ఈ జస్టిఫై కంటెంట్ ఏం చేస్తుందంటే మెయిన్ యాక్సిస్ మీద ఐటమ్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఐటమ్స్ అన్ని కూడా ఐటమ్స్ ఉన్నాయి కదా, ఈ ఐటమ్ వచ్చేసి మెయిన్ యాక్సిస్ మీద ఎలా అరేంజ్ అవ్వాలి, సెంటర్ అంటే సెంటర్ లో అరేంజ్ అవ్వాలి. లేదు జస్టిఫై కంటెంట్ కి ఇంకా మీకు ఉన్నది ఫ్లెక్స్ స్టార్ట్ అంటే స్టార్టింగ్ అంటే నథింగ్ బట్ టు లెఫ్ట్ సైడ్. ఫ్లెక్స్ ఎండ్ ఇస్ నథింగ్ బట్ రైట్ సైడ్. ఓకే, సెంటర్ ఇస్ నథింగ్ బట్ సెంటర్ లోపల. దాని తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్, దీంతో పాటు ఎలాగైతే ఫ్లెక్స్ స్టార్ట్ అంటే ఫ్లెక్స్ స్టార్ట్ డిఫాల్ట్ వాల్యూ, ఫ్లెక్స్ స్టార్ట్ అనేది డిఫాల్ట్ వాల్యూ. మీకు సెంటర్ కావాలంటే సెంటర్ తెచ్చుకోవచ్చు. రైట్ సైడ్ కి మూవ్ అవ్వాలంటే ఫ్లెక్స్ ఎండ్ అని ఇవ్వాలి. ఫ్లెక్స్ ఎండ్ అని ఇస్తే రైట్ సైడ్ కి వస్తాయి. తర్వాత ఈ 3 ప్రాపర్టీస్ తో పాటు మీకు ఇంకో 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. స్పేస్ బిట్వీన్. ఓకే, స్పేస్ బిట్వీన్ అంటే ఐటమ్స్ కదా, ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3. అంటే ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3 ఉన్న స్పేస్ లో, దాని మధ్యలో ఉన్న స్పేస్ అంతా కూడా 3 ఈక్వల్ గా పంచుకుంటాయి. 3 ఈక్వల్ గా అవైలబుల్ స్పేస్ ని 3 ఈక్వల్ గా పంచుకుంటాయి. స్పేస్ బిట్వీన్ 1, 2, 3. అదే మీరు ఏంటంటే స్పేస్ బిట్వీన్ లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఐటమ్ లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ ఎండింగ్ అనేది చివరి ఉంటాయి. మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, మధ్యలో స్పేస్ ఎంతైతే ఉందో ఆ మధ్యలో స్పేస్ లో మధ్యలో మిగతా ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ వచ్చి ఎక్స్ట్రీమ్ రైట్ ఉంటుంది,
థర్డ్ ఐటమ్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ లాస్ట్ ఉంటుంది, ఫస్ట్ వచ్చి ఎక్స్ట్రీమ్ ఫస్ట్ ఉంటుంది. మిగతా స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ లో మిగతా ఐటమ్స్ అన్ని కూడా అలైన్ అవుతాయి స్పేస్ బిట్వీన్ అంటే. అండ్ మీరు చూసారంటే ప్రతి ఒక్క ఐటమ్ కి ఈచ్ అండ్ ఐటమ్ కి మధ్యలో స్పేస్ కొలిస్తే మాత్రం ఇది ఈక్వల్ గా ఉంటుంది. అంటే 1 కి 2 కి మధ్య స్పేస్ ఈక్వల్ ఉంటుంది, 2 కి 3 కి మధ్య స్పేస్ ఈక్వల్ ఉంటుంది. ఇదేం దీని అర్థం ఏంటంటే స్పేస్ బిట్వీన్. ఓకే, స్పేస్ బిట్వీన్. ఇంకొక ప్రాపర్టీ ఉంది స్పేస్ అరౌండ్. స్పేస్ అరౌండ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పారు స్పేస్ బిట్వీన్ కి ఫస్ట్ ఐటమ్ ఎక్స్ట్రీమ్ ఫస్ట్ సైడ్, లాస్ట్ ఐటమ్ ఎక్స్ట్రీమ్ లాస్ట్. కానీ అలా కాదు, ఇక్కడ స్పేస్ అరౌండ్ ఇచ్చావంటే దాని ఆ ఐటమ్ చుట్టూరా సేమ్ స్పేస్. అంటే ఫస్ట్ ఐటమ్ చుట్టూ సేమ్ స్పేస్ అవైలబుల్ స్పేస్ ని ఈక్వల్ గా పంచుకుంటాయి. ఫస్ట్ ఐటమ్ పంచుకుంటారు, సెకండ్ ఐటమ్ పంచుకుంటారు, థర్డ్ ఐటమ్ పంచుకుంటది. అండ్ మీరు ఫస్ట్ ఐటమ్ చుట్టూ ఎంత స్పేస్ అయితే ఉంటుందో అంతే స్పేస్ సెకండ్ ఐటమ్ చుట్టూ ఉంటుంది. దాంతో థర్డ్ ఐటమ్స్ చుట్టూ అంతే స్పేస్ ఉంటుంది. ఇంకా ఫోర్త్ ఉంటే ఫోర్త్ ఐటమ్ చుట్టూ అంతే స్పేస్ ఉంటుంది. అంటే స్పేస్ అరౌండ్ అంటే ఆల్ 4 సైడ్స్ స్పేస్ ఉంటుంది. స్పేస్ బిట్వీన్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి ఎక్స్ట్రీమ్ ఫస్ట్ ఉంటుంది, లాస్ట్ ఎలిమెంట్ ఎక్స్ట్రీమ్ రైట్ ఉంటుంది. కానీ దానికి చివరిన మాత్రం స్పేస్ ఉండదు. అటుపక్క ఇటుపక్క స్పేస్ ఉండాలి. యాక్చువల్లీ ఇటుపక్క స్పేస్ ఉండకుండా ఓన్లీ 1 సైడ్ స్పేస్ ఉంటుంది. స్పేస్ బిట్వీన్ అంటే. స్పేస్ అరౌండ్ అంటే ఆల్ సైడ్స్ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, అది వన్ థింగ్. నెక్స్ట్ స్పేస్ అరౌండ్ బదులు స్పేస్ ఈవెన్లీ. ఇంకొక ప్రాపర్టీ ఉంది స్పేస్ ఈవెన్లీ అన్నా స్పేస్ అరౌండ్ అన్నా రెండు ఒకటి. స్పేస్ అరౌండ్ అన్నా స్పేస్ ఈవెన్లీ అన్నా రెండు ఒకటి. ఏంటంటే స్పేస్ అరౌండ్ ఏం చేస్తుంది, ఆల్ 2 సైడ్స్ స్పేస్ క్రియేట్ చేస్తుంది. స్పేస్ ఈవెన్లీ అంటే ఐటమ్స్ 1 2 ఎన్నైతే ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్ చుట్టూ స్పేసింగ్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు 1 కి 2 కి మధ్యలో ఎంత స్పేస్ ఉందో 3 కి 2 కి మధ్యలో అంత స్పేస్ ఉంటుంది, 3 కి లాస్ట్ కి అంత స్పేస్ ఉంటుంది, 1 కి లాస్ట్ కి అంత స్పేస్ ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ యాక్చువల్లీ స్పేస్ ఈవెన్లీ. ఓకే, ఈ జస్టిఫై కంటెంట్ ఏం చేస్తుందంటే మెయిన్ యాక్సిస్ మీద ఐటమ్స్ ని కంట్రోల్ చేస్తుంది. సో అలానే మనకి పర్పెండిక్యులర్ అంటే క్రాస్ యాక్సిస్ మీద కూడా మనము యాక్చువల్లీ ఈ ఐటమ్స్ ని కంట్రోల్ చేయాలి. దానికోసం మనం యూజ్ చేసే ప్రాపర్టీ అలైన్ ఐటమ్స్. ఓకే, అలైన్ ఐటమ్స్ సెంటర్. చూడండి, అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇది వర్క్ అవ్వాలంటే పక్కా మీకు అలైన్ ఐటమ్స్ వర్క్ అవ్వాలంటే హైట్ అనేది మీరు ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలి. హైట్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తేనే ఈ అలైన్ ఐటమ్స్ అనేది వర్క్ అవుతుంది. ఈ అలైన్ ఐటమ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ జస్టిఫై కంటెంట్, ఇక్కడేమో అలైన్ ఐటమ్స్, ఇక్కడ ఇది వేరు. అండ్ మనకి అలైన్ కంటెంట్ కూడా ఉంది. అలైన్ కంటెంట్ ఏం చేస్తే చెప్తాను, కానీ గుర్తుపెట్టుకోండి మెయిన్ యాక్సిస్ మీద ఐటమ్స్ ని యొక్క అరేంజ్మెంట్ ని కంట్రోల్ చేసే ఎవరు, జస్టిఫై కంటెంట్. క్రాస్ యాక్సిస్ అంటే టాప్ టు బాటమ్ ఐటమ్స్ యొక్క అరేంజ్మెంట్ ని కంట్రోల్ చేసే ఎవరు, అలైన్ ఐటమ్స్. ఈ అలైన్ ఐటమ్స్ కూడా సేమ్ అదే ప్రాపర్టీస్ ఉంటాయి. ఫ్లెక్స్ ఎండ్ ఉంటుంది, ఫ్లెక్స్ స్టార్ట్ ఉంటుంది, అండ్ ఆల్సో సెంటర్ ఉంటుంది. ఓకే, సెంటర్ ఉంటుంది. సో దీని తర్వాత మీకు ఇంకొక ప్రాపర్టీ అలైన్ కాంటెంట్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి, అలైన్ ఐటమ్స్ అలైన్ కాంటెంట్ రెండు కూడా క్రాస్ యాక్సిస్ మీద వర్కౌట్ అవుతాయి. కానీ అలైన్ ఐటమ్స్ ఏం చేస్తుంది, అలైన్ కంటెంట్ ఏం చేస్తే చెప్తాను యాక్చువల్లీ. ఓకే, అలైన్ కంటెంట్ కూడా మీకు ఏముంటాయంటే సెంటర్ స్పేస్ అరౌండ్, స్పేస్ ఈవెన్లీ, ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ బిట్వీన్ అన్ని ఉంటాయి. నేను చెప్తా వినండి, మీకు ఒక సింపుల్ అనాలజీ చెప్తాను. ఇప్పుడు మీకు ఒక పెద్ద కంటైనర్ ఉంది. ఓకే, పెద్ద కంటైనర్ ఉంది అంటే ఒక పెద్ద బుక్ షెల్ఫ్ ఉంది అనుకోండి. బుక్ షెల్ఫ్ లో మీరు ఇలాగా ఎల్లో అంతా కూడా ఒక పెద్ద బుక్ షెల్ఫ్ అనుకుంటే మీరు ఏం చేస్తారు, కంపార్ట్మెంట్ గా విడదీస్తారు. అంటే ఫస్ట్ రో 1, రో 2, రో 3, రో 4, మళ్ళా రో 1 లోపల వర్టికల్లీ కూడా మీరు బ్లాక్స్ గా అరేంజ్ చేస్తారు. ఓకే, అంటే మీకు ఎలా ఉంటుందంటే సింపుల్ చెప్పాలంటే పెయింట్ ఓపెన్ చేసి చూపిస్తాం మీకు. అలాంటి కంటెంట్ కి దీనికి తేడా తెలుసుకోవాలంటే ఇది మీకు కంటెంట్ అనుకోండి, ఇది మీరు బుక్ షెల్ఫ్ అనుకోండి. బుక్ షెల్ఫ్ లో అనుకుంటే మీరు ఏం చేస్తారు, ఇలా స్ప్లిట్ చేస్తారా. ఓకే, ఇలా స్ప్లిట్ చేస్తారు. ఇప్పుడు ఇది ఉందా, ఇదంతా కూడా ఏంటంటే ఇది మీకు బుక్ షెల్ఫ్. ఇది మీకు బుక్ షెల్ఫ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు తెలిసిన, ఇది మీకు నథింగ్ బట్ ఇదంతా కూడా ఒక ఐటమ్, ఒక రో. ఇదంతా ఒక రో. నెక్స్ట్ ఇదంతా ఒక రో. నెక్స్ట్ ఇదంతా కూడా ఒక రో. దాని తర్వాత ఇదంతా కూడా
ఇదంతా కూడా ఒక రో, అంతే కదా. ఇప్పుడు మీకు ఇది దీని లోపల మళ్ళీ మీరు బుక్స్ ని 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా బుక్స్ అరేంజ్ చేయొచ్చు, అవునా. ఈచ్ దాని మీద మళ్ళా ఈచ్ దాని లోపల మళ్ళీ బుక్స్ అరేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే అలైన్ ఐటమ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు అలైన్ ఐటమ్స్ ఉన్నాయి, నేను ఫస్ట్ చెప్పాను అలైన్ ఐటమ్స్ ఏం చేస్తుంది, ఈ కంప్లీట్ రోస్ ఉన్నాయి కదా, ఈ కంప్లీట్ రోస్ ఇది 2 రోసే ఉంది అనుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి, ఒకవేళ రెండే రోస్ ఉన్నాయి అనుకోండి, ఆ రో అనేది సెంటర్ అంటే ఇలా వస్తుంది, ఇక్కడ రో వస్తుంది, ఇక్కడ రో వస్తుంది సెంటర్ అంటే, అంతే కదా. అంటే ఇప్పుడు మీకు 2 రోసే ఉన్నాయి అనుకోండి, 2 రోసే ఉన్నాయి, అప్పుడు మీకు ఇది వర్క్ అవ్వాలంటే మీకు చేస్తారు. ఇప్పుడు మీకుందా, ఇప్పుడు మీకు 2 రోసే ఉన్నాయి, ఇప్పుడు మీకు 2 రోస్ లో ఇది ఫస్ట్ రో, ఈ సెకండ్ రో. ఇప్పుడు మీకు ఏం చేశాను, ఇక్కడ నేను అలైన్ కనెక్ట్ సెంటర్ ఇచ్చాను, సెంటర్ ఇవ్వడం వల్ల ఇది సెంటర్ లో అరేంజ్ అయింది. ఇక్కడ మీకు స్పేస్ ఇక్కడ మీకు ఏంటంటే ఫ్లెక్స్ స్టార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ ఫ్లెక్స్ స్టార్ట్ ఫ్లెక్స్ అని ఇచ్చినప్పుడు, ఇది మీకు అనాలజీ ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ దీన్ని కంపేర్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇదేమో ఇక్కడ ఫస్ట్ రో సెకండ్ రో అనేది ఈచ్ అండ్ ఎవ్రీ రో, అంటే ఈ రో మొత్తం ఎలా అరేంజ్ అవ్వాలి వర్టికల్ లో అనేది ఎవరు డిసైడ్ చేస్తున్నారు, అలైన్ ఐటమ్స్ డిసైడ్ చేస్తున్నారు. దాని తర్వాత అలైన్ కంటెంట్ ఉందా, ఈ అలైన్ కంటెంట్ ఏం చేస్తుందంటే ఈ రోస్ ఉన్నాయి కదా, ఈ రోస్ లో ఉన్న ఐటమ్స్ అండ్ ఈ రోస్ ఎలా అరేంజ్ అవ్వాలి, ఎలా అరేంజ్ అవ్వాలి అనేది ఈ అలైన్ కంటెంట్ అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇది కొంచెం మీకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది, నో వరీస్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి, జస్టిఫై కంటెంట్ ఏం చేస్తుంది, ఫస్ట్ జస్టిఫై కంటెంట్ ని బాగా గుర్తుపెట్టుకోండి. జస్టిఫై కంటెంట్ ఏం చేస్తుందంటే మెయిన్ యాక్సిస్ మీద ఐటమ్స్ సెంటర్ లో ఉండాలా, స్టార్టింగ్ లో ఉండాలా, ఎండ్ లో ఉండాలా, డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. దాని తర్వాత అలైన్ ఐటమ్స్ అనేది మీకు క్రాస్ యాక్సిస్ లో ఎలా వర్క్ అవుతుంది. తర్వాత అలైన్ కంటెంట్ అనేది, అలైన్ ఐటమ్స్ అంటే చూడండి, ఐటమ్స్ అంటే ఇట్స్ అరేంజింగ్ ద ఐటమ్స్. ఇప్పుడు ఐటమ్స్ ఎవరు, ఇక్కడ ఐటమ్స్ ఎవరు అంటే ఇవే ఈ షెల్ఫ్స్ ఉన్నాయి కదా, ఈ షెల్ఫ్స్ ఐటమ్స్. ఈ ఐటమ్స్ అన్ని కూడా ఎలా అరేంజ్ అవ్వాలనేది ఈ అలైన్ ఐటమ్స్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఈ అలైన్ కంటెంట్ ఉంది కదా, ఈ అలైన్ కంటెంట్ ఏంటంటే ఆ మల్టిపుల్ రోస్ ఎలా వర్క్ అవుతాయి, అది నేను మీకు ఎగ్జాంపుల్ గా రేపు నేను చెప్తాను. ఇది మళ్ళీ చెప్తాను, అలైన్ ఐటమ్స్ అలైన్ కంటెంట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కొంచెం క్లారిటీగా, ఎందుకంటే దిస్ విల్ డెఫినెట్లీ కన్ఫ్యూజ్ యూ. ఐ థింక్ ఆల్మోస్ట్ యు ఆర్ ఎగ్జాస్టెడ్, చాలా 1 hour నుంచి పోతుంది కాబట్టి యూ మైట్ నాట్ అండర్స్టాండ్ ఇఫ్ ఐ స్ట్రెస్డ్ అవుట్ అన్ ఆల్సో. సో ఐ విల్ సే యూ దిస్ కాన్సెప్ట్ అగైన్ బై టేకింగ్ వన్ అనాలజీ టుమారో, నో వరీస్ అబౌట్ దట్ వన్. ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి, డిస్ప్లే ఏం చేస్తుంది, ఫ్లెక్స్ ఫ్లో ఏం చేస్తుంది, ఫ్లెక్స్ డైరెక్షన్ ఏం చేస్తుంది, ఫ్లెక్స్ వ్రాప్ ఏం చేస్తుంది, జస్టిఫై కంటెంట్ ఏం చేస్తుంది, అలైన్ ఐటమ్స్ ఏం చేస్తుంది. సో ఇవన్నీ మీరు ట్రై చేసి ప్రాపర్టీస్ కి తర్వాత మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అలైన్ ఐటమ్స్ ఎలా వర్క్ అవుతుంది. అలైన్ ఐటమ్స్ ఇప్పుడు మీరు ఇక్కడ నేను నో వ్రాప్ ఇస్తాను, నో వ్రాప్ ఇచ్చినప్పుడు మీకు ఇప్పుడు చూడండి, నో వ్రాప్ ఇచ్చానా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, ఇది అలైన్ ఐటమ్స్ అలైన్ కంటెంట్ వర్క్ అవ్వట్లేదు, ఇప్పుడు మీకు కిందకి రానప్పుడు మీకు అలైన్ ఐటమ్స్ ఎలా వర్క్ అవుతుంది, జస్టిఫై ఐటమ్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. రేపు క్లాస్ లో ఈ ఫ్లెక్స్ అలైన్ కంటెంట్ అలైన్ ఐటమ్స్ ని, దాని తర్వాత ఈ ఐటమ్స్ యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా నేను డిస్కస్ చేస్తాను. అక్కడతో మనం ఫ్లెక్స్ కంప్లీట్ చేస్తాం. దాని తర్వాత ఒక ఫ్లెక్స్ లేఅవుట్ బిల్డ్ చేద్దాం. ఫ్లెక్స్ యూజ్ చేసి ఒక లేఅవుట్ ని బిల్డ్ చేసి చూపిస్తాను మీకు, అంటే ఒక డాష్ బోర్డ్ లేఅవుట్ ని బిల్డ్ చేసి చూపిస్తాను. దాని తర్వాత గ్రిడ్ లేఅవుట్ యూజ్ చేసి, గ్రిడ్ లేఅవుట్ కి ఫ్లెక్స్ లేఅవుట్ తేడా ఏంటంటే, ఇప్పుడు మీరు ఫ్లెక్స్ లేఅవుట్ లో ఏం చేశారు, ఎయిదర్ వన్ డైరెక్షన్ లో అంటే రోలో కానీ లేదా కాలం లో కానీ ఐటమ్స్ ని అరేంజ్ చేయగలుగుతున్నారు. అదే మీరు గ్రిడ్ అంటే ఏంటంటే 2 డైరెక్షన్ లో అరేంజ్ చేయొచ్చు, అంటే 2D అంటే రోస్ లో కంట్రోల్ చేయొచ్చు అండ్ ఆల్సో కాలమ్స్ లో కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద క్యాపబిలిటీ ఆఫ్ గ్రిడ్ కొంచెం అడ్వాన్స్డ్ లేఅవుట్. ఓకే, ఫస్ట్ మీరు ఫ్లెక్స్ తో ఫెమిలియర్ అవ్వండి. ఫ్లెక్స్ తో మీరు కొంచెం బాగా అడాప్ట్ అయితే నెక్స్ట్ కాన్సెప్ట్స్ అని కొంచెం ఈజీగా ఉంటాయి. సో ఫస్ట్ నేను ఆల్రెడీ మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈ రోజుకైతే మీరు ఫ్లెక్స్ కంటెంట్ యొక్క ప్రాపర్టీస్ ని ప్రాక్టీస్ చేయండి. రేపు ఫ్లెక్స్ ఐటమ్స్ యొక్క ప్రాపర్టీస్ ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పటికైతే సెషన్ ఇంతే. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే నాకు ఇట్లా గ్రూప్ లో మీరు ప్రాక్టీస్ చేసిన గ్రూప్ లో చెప్పండి, గ్రూప్ లో అడగండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఫ్లెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ నీడ్ టు ఫోకస్. ఫ్లెక్స్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఫ్లెక్స్ కంటైనర్ అంటే ఏంటి, ఫ్లెక్స్ అని ఇవ్వగానే ఐటమ్స్ ఎలా అరేంజ్ అవుతున్నాయి, రో వైస్ అరేంజ్ అవుతున్నాయి, కాలం వైస్ లో అరేంజ్ అవుతున్నాయి. ఫ్లెక్స్ వ్రాప్ ఇస్తే ఏమవుతుంది, ఫ్లెక్స్ నో వ్రాప్ ఇస్తే ఏమవుతుంది, ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఇస్తే ఏమవుతుంది, కాలం ఇస్తే ఏమవుతుంది, రో రివర్స్ ఇస్తే ఏమవుతుంది, కాలం రివర్స్ ఇస్తే ఏమవుతుంది అని అంతా కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయాలి.
ప్రాక్టీస్ చేశారంటే మీకు కొంచెం డౌట్స్ వస్తాయి. ఎందుకంటే అలైన్ ఐటమ్స్, జస్టిఫై కంటెంట్, అలైన్ కంటెంట్ కన్నా ఖచ్చితంగా అందరికి డౌట్ రావాలి. డౌట్ వస్తేనే వాళ్ళు ప్రాక్టీస్ చేసినట్టు, లేదంటే ఊరికనే అట్లా అట్లా వదిలేసినట్టు. ఓకేనా? సో ఎందుకంటే అవి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి. అవన్నీ కూడా ఒక ఎనాలజీ యూస్ చేసి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో టుమారో క్లాస్ లో వి షల్ సీ దోస్ థింగ్స్. డోంట్ గెట్ కాంప్లికేటెడ్ ఎవ్రీథింగ్. సో అందుకని ఐఎమ్ జస్ట్ స్టాపింగ్ హియర్ బికాస్ ఇట్ విల్ యాక్చువల్లీ మేక్ యూ కాంప్లికేటెడ్. అలైన్ కంటెంట్, అలైన్ ఐటమ్స్ ని నేను ఒకేసారి తీసుకొచ్చి లేఅవుట్ లో పుష్ చేశానంటే మీకు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. దీని గురించి రేపు క్లాస్ లో చూద్దాం. ఓకేనా? So that's all for this session. Meet you in tomorrow session. Tomorrow at the same time we can connect, or else 5:30. Tomorrow 5 or 5:30 I'll update in the group. Okay guys, thank you. Bye bye.